మాండుక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేత శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత 143వ భాగంగా అధ్యయనం చేస్తున్నాం. అద్వైత ప్రకరణం, అద్వైతం తురీయం 3వ ప్రకరణం. 34 కారికలయ్యాయి. 35వ కారిక ఈరోజు చూడబోతున్నాం. వరుసగా ఈ కారికలు అద్భుతంగా ఉన్నాయి. ఒక్కొక్కటి చదువుకొని తరువాత కారికలోకి వెళుతుంది. మనోదృశ్యమిదం ద్వైతం యత్కించిత్ సచరాచరం మనసో హి అమనీభావే ద్వైతం నైవోపలభ్యతే ఆత్మసత్యానుబోధేన న సంకల్ప్యతే యదా అమనస్తాం తదా యాతి గ్రాహ్యభావే తదగ్రహం అకల్పకమజం జ్ఞానం జ్ఞేయాభిన్నం ప్రచక్షతే బ్రహ్మజ్ఞేయమజం నిత్యం అజేనాజం విబుధ్యతే నిగృహీతస్య మనసః నిర్వికల్పస్య ధీమతః ప్రచారః సతు విజ్ఞేయః సుప్తోన్యో న తత్సమః. ఇంతవరకు చూశాము. వీటి అర్థాలు కూడా చాలా డీప్గా మీకు తెలుసు. 35వ కారిక. లీయతే హి సుషుప్తేషు తన్నిగృహీతం న లీయతే తదేవ నిర్భయం బ్రహ్మ జ్ఞానాలోకం సమంతతః. లీయతే హి సుషుప్తే తన్నిగృహీతం న లీయతే తదేవ నిర్భయం బ్రహ్మ జ్ఞానాలోకం సమంతతః. సుషుప్తే, సుషుప్తి అందున్నటువంటి మనసు హి నిశ్చయముగా లీయతే దాంగుంటుంది. అజ్ఞాన రూపంలో, బీజ రూపంలో లీనమవుతుంది. అజ్ఞానంలో లీనమయ్యి బీజ రూపంలో మళ్ళీ మర్నాడు ఉద్భవిస్తుంది. కానీ తత్ ఏదైతే నిగృహీతం సమాహితమైనటువంటి, నిగ్రహించబడినటువంటి, నిరోధించబడినటువంటి జ్ఞానంతో తెలుసుకున్నటువంటి మనసు నలీయతే, అది విలీనం కాదు, అది అజ్ఞానంలో కలియదు. మరి అదేమవుతుంది? తత్యేవా, ఆ మనసే నిర్భయం బ్రహ్మ జ్ఞానాలోకం సమంతతః. తదేవ బ్రహ్మ, అటువంటి మనసే బ్రహ్మ. ఏం బ్రహ్మది? నిర్భయం బ్రహ్మ, ఎక్కడైతే భయం లేదో. జ్ఞాన ఆలోకం, ఎక్కడైతే జ్ఞాన ప్రకాశము. సమంతతః, సర్వతః, సమంతతః వ్యాప్తిమత్ యత్ తద్బ్రహ్మ నిర్భయం జ్ఞానాలోకం తదేవ, మనసు అదైపోతుంది. రెండిటికి కాంట్రాస్ట్ చేస్తున్నారు. సుషుప్తిలోనున్న మనసుకు, జ్ఞానం పొందినటువంటి మనసుకు చెప్తున్నారు.
గాఢ నిద్రలో సుషుప్తిలో మనస్సు లయమవుతుంది. లీయతే దేంట్లో? అజ్ఞానంలో కలిసిపోతుంది. బీజ రూపంలో అజ్ఞానంలో ఉంటుంది. అంటే ఏమిటి? బీజ రూపంలో ఉంటుంది అంటే మళ్ళీ మొలకెత్తుతుంది. మేల్కొన్నప్పుడు మళ్ళీ సంసారంలోకి వస్తాం. జ్ఞాని మనసు నిగ్రహించబడినటువంటి నిర్వికల్ప స్థితిలోనున్నటువంటి అమనీభావం పొందినటువంటి సమాహితమైనటువంటి మనస్సు లయము కాదు. నలీయతే. ఇది నిద్ర లాంటి మొద్దు నిద్ర స్థితి కాదు. ఇక్కడ మనసు అజ్ఞానంలో కలవదు. చైతన్యంతో ఏకమై ఉంటుంది. బ్రహ్మమే అయిపోతుంది. అలా నిశ్చయమైన మనస్సే భయం లేని బ్రహ్మము. నిర్భయం బ్రహ్మ. ఆ స్థితి సమంతత, అంతటా నిండినటువంటి జ్ఞాన ఆలోకం, జ్ఞాన ప్రకాశంతో విరాజిల్లుతుంది. జ్ఞానాలోకం సమంతత నిర్భయం బ్రహ్మ. ఏది? ఆ మనసే బ్రహ్మ. బ్యూటిఫుల్. ఓకే. ప్రచారభేదే హేతుం ఆహా అని చిన్న అవతారిక. అంటే ఏమిటి? సుషుప్తి యందు ఆమనీభావం కదా, అమనీభావము పొందిన జ్ఞానస్థితిలోను మనసు యొక్క ప్రచారము ప్రవర్తన స్థితి వేరువేరుగా ఉంటుంది. ప్రచార భేదమున్నది. సుషుప్తి అందున్న మనస్సుకు, అమనీభావం పొందినటువంటి మనస్సుకు ఆ ప్రవర్తనలో, ప్రచారంలో, స్థితిలో ఒకటి కాదు, వేరువేరుగా ఉన్నాయి. దానికి ఏమిటి హేతువు? ఆ హేతువు ఇప్పుడు చెప్పబోతుంది. హేతుం ఆహా చెప్తున్నారు. సుషుప్తిలో అజ్ఞానంతో బీజరూపంగా ఉంటుంది. జ్ఞానంతో నిరోధించబడినటువంటి సమాహితమైన మనస్సు బ్రహ్మభావంలో ఉంటుంది. ఈ విభిన్న స్థితులకు, ప్రచారములకు హేతువు కారణాన్ని బోధిస్తున్నారు. 35వ కారికలో మొదటి పంక్తి నిద్రించే వారి మనస్సు నిద్రాణమైపోతుందని, అంటే అవ్యక్తమవుతుందని, జ్ఞాని మనసు నిద్రాణం అవ్వదని, నలీయతే అంటూ వారు భిన్నమైన వారు. ఈ సుషుప్తి, జ్ఞానము, వీటిలో మనసు యొక్క స్థితి వేరుగా ఉంటుంది, భిన్నంగా ఉంటుంది. నిద్రలో మనసు చీకటిలో మునిగిపోతుంది. జ్ఞానోదయంలో మనసు వెలుగుగా వెలిగిపోతుంది. ఈ మార్పును వివరించే హేతువే ఈ 35వ కారిక. సుషుప్తికి, జ్ఞానస్థితికి కలిగిన ప్రచార భేదాన్ని తెలియచేసేది 35వ కారిక. మీద నంబరు ఏ పేజీలో ఉన్నామో చూపిస్తూ ఉంటుంది. ఇది స్లైడ్ నెంబర్. ఇది ఓకే. కొంచెం వివరణ కావాలి భాష్యంలోకి వెళ్లే ముందు. జ్ఞాని మనసు నిద్రాణమవ్వదు, లీనమవ్వదు అంటే ఏమవుతుంది? జ్ఞాని మనసు బ్రహ్మం అవుతుంది. ఓ, జ్ఞాని మనసు బ్రహ్మం అవుతుందా? అక్షరాల మనసు బ్రహ్మం అవుతుంది అంటే ఏమిటి? మనసు రూపాంతరం చెంది ఒక ప్రక్రియగా బ్రహ్మంగా మారుతుంది, పరిణామం చెందుతుంది అని అర్థం చేసుకోకూడదు. ఎందుకు? మనసుగా ఏర్పడినప్పుడు అది పరిణామము కాదు, మనసు లీనమైనప్పుడు పరిణామము కాదు. మనసుగా ఏర్పడినప్పుడు వివర్తమే. మళ్ళీ ఆ వివర్తం పోయింది, భ్రాంతి సర్పం పోయింది, త్రాడే మిగిలింది, మనసు అనే భావం పోయింది, ఆ బ్రహ్మమే మిగిలింది. ఇక్కడ బ్రహ్మంలో లీనమవుతుంది. బ్రహ్మం అవుతుంది అంటే ఈయన గారు బయలుదేరి మనస్సు గారేమో బ్రహ్మాన్ని చేరుకుంటారు. ఆవిడ హౌరా ఎక్స్ప్రెస్ ఎక్కి అక్కడికి హౌరా వెళ్ళి, అలా కాదు కదా. అనేక తార్కిక సమస్యలు వస్తాయి. మనస్సు బ్రహ్మం అవుతుంది అని రాసి ఉంది. మనస్సు బ్రహ్మం అవుతుంది అని అర్థం చేసుకుంటే సో మెనీ తార్కిక సమస్యస్, లాజికల్ ఇష్యూస్ వస్తాయి. ఏమిటి? మనస్సు పరిమితమైనటువంటి సారాంశం, ఏ ఫైనట్ ఎంటిటీ. బ్రహ్మం అనంతమైన సారాంశం. పరిమితమైనది ఎప్పుడైనా అనంతమైనది అవగలదా? అవలేదు. తర్కబద్ధంగా అది సాధ్యం. పరిమితమైన పరిచ్ఛిన్నమైన దేహభావంలో ఉన్న, దేహంలో ఉన్న ఈ పంజరంలో ఉన్నటువంటి మనసు అనంతము సర్వవ్యాపకమైన బ్రహ్మము ఎలా అవుతుంది? అవలేదు. దీనికి విరుద్ధంగా కూడా అనంతమైన బ్రహ్మము పరిచ్ఛిన్నమైన మనస్సు అవగలదా? అవలేదు. మరి ఎలాగా? రెండవ తార్కిక వైవిధ్యం ఏమిటి? వైరుధ్యం ఏమిటి? మనస్సు చూస్తే మిథ్య,
మారిపోతూ ఉంటుంది. ఆగమాపాయి, అస్వతంత్రం, ఉన్నట్టుండదు, వికారాలు కలిగి ఉంటుంది. బ్రహ్మము నిత్యము, మార్పు లేదు, నిర్వికారి, ఏకము, మనసు అనేకము. ఈ మిథ్య అనేకము అయినటువంటి వితర్థమైనటువంటి మనస్సు సత్యమైనటువంటి బ్రహ్మగా ఎలా అవుతుంది? తార్కికంగా నాట్ పాసిబుల్. మనసు బ్రహ్మం అవుతుందంటే ఒక మిథ్యా వస్తువు మార్పు అనే ప్రక్రియ ఒకటి జరిగి సత్యంగా మారుతుంది అని అర్థం తెలుస్తోంది. అలా చూడకూడదు. తార్కికంగా అది సాధ్యం కాదు. త్రాడులో కొంత ఒక భ్రాంతి పాము ఉన్నది. ఏదో మంత్రం వేసి కొంత మార్పు జరిగిన తరువాత దాని మీద నీళ్ళంతా ప్రోక్షణం చేసి మంత్రాలు చదివితే ఈ పాము రోపైపోతుంది ఏమిటి? ఏదో ఒక రోజు ఆ మిథ్యాపాము ఎప్పుడైనా నిజమైన త్రాడుగా కానీ లేకపోతే నిజమైన పాముగా కానీ మారుతుందా? మారనే మారదు. మిథ్య ఒకటే కాగలదు, మిథ్య పోగలదు, మిథ్య ఉండగలదు. అంతేగాని అది త్రాడు అవ్వలేదు, పోనీ ఒరిజినల్ పాము అవ్వలేదు. సత్యం మిథ్యగా మారదు. సత్యం కేవలం మిథ్యగా కనిపిస్తుంది. దీని పేరే వివర్త ఉపాదాన కారణం. ఎప్పుడూ పరిణామి ఉపాదానం కాదు. బ్రహ్మము ఎప్పుడు ఏదీ కాదు. బ్రహ్మము ఏదీ అయ్యేటటువంటి తత్వము కాదు. అందులో మార్పులు అసంభవం. బ్రహ్మం ప్రపంచంగానే మారలేనప్పుడు ప్రపంచం కూడా బ్రహ్మంగా మారలేదు. మనసు బ్రహ్మమవుతుందని చెప్పడం ఒక వేదాంతపరమైనటువంటి రహస్య బోధన. ఏమిటా రహస్యం చూద్దాం. అర్థమైందా? మనసు బ్రహ్మమవుతుంది అన్నాడు. తదేవ బ్రహ్మ నిర్భయం జ్ఞానాలోకం సమంతత అని రహస్యరైన. అంటే అదే అమనీభావము పొందిన మనసే బ్రహ్మము, అదే బ్రహ్మమైంది. అలాగా జ్ఞాని మనసు విలీనం కాదు, నిద్రాణం కాదు. ఏమవుతుంది? జ్ఞాని మనసు బ్రహ్మమవుతుంది. మనసు మరియు ఆలోచనతో సహా ప్రతిదీ బ్రహ్మంగా చూడడమే జ్ఞాని మనస్సు పని. జ్ఞాని మనస్సు ఏమిటి? మనస్సు అంటూ ఆయనకి వేరే లేదు. ఏది చూసినా బ్రహ్మంగానే చూస్తున్నారు, ఇన్క్లూడింగ్ ద మనస్సు. ఏ మనస్సు ద్వారా తను సకల ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాడో ఆ మనస్సును కూడా బ్రహ్మంగానే చూస్తున్నాడు. దీని పేరే బ్రహ్మార్పణం, బ్రహ్మహవి, బ్రహ్మాగ్నౌ, బ్రహ్మణాహుతం, బ్రహ్మయేవ తేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన. జ్ఞానస్థితిలో బ్రహ్మయే అర్పణము, బ్రహ్మయే హవిస్సు, బ్రహ్మయే అగ్ని, బ్రహ్మయే చేసినటువంటి హుతము, బ్రహ్మయే పొందబడేటటువంటి ఇది, బ్రహ్మయే ఆ కర్మ. అంటే జ్ఞాని యొక్క మనస్సు ఎప్పుడూ అది మనస్సుగా లేదు, బ్రహ్మంగానే ఉంది. అది బ్రహ్మం అవుతుంది అని చెప్పడం కేవలం చెప్పడమే కానీ అది బ్రహ్మంగానే ఉంది. ఆ మనసు ద్వైతాన్ని చూడడం లేదు. ద్వైతం చూస్తే దాని పేరు మనస్సు, చైతన్యంతో ఏకమవుతే దాని పేరే బ్రహ్మం. కే మనస్సు మనోహిత్ వివిధం ప్రోక్తం శుద్ధం చ అశుద్ధమేవ చ. అశుద్ధం కామ సంకల్పం, ద్వైత సంకల్పం. శుద్ధం ద్వైత వివర్జితం, కామ వివర్జితం. అదే కదా. అంటే మనసు బ్రహ్మం అవుతుంది అంటే ఇలా అర్థం చేసుకోవాలి. బ్రహ్మ ఏ బ్రహ్మ ఏవ ఇదమృతం, పురస్తాద్ బ్రహ్మ, పశ్చాత్ బ్రహ్మ, దక్షిణోత్తరేణ బ్రహ్మ, అధశ్చ ఊర్ధ్వం చ ప్రసృతం, బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్టం. ఉండకండి. ముందు వెనుక మీదని కిందని పక్కని కుడివైపు ఎడంవైపు లోపల పైన అంతా బ్రహ్మమే. ఎవరికి? సమాహితమైనటువంటి జ్ఞాని మనస్సుకు. జ్ఞాని మనస్సుకు ఉన్నది ఒకే పని. ఆయన ఎలాగో ద్వైత ప్రపంచాన్ని చూడరు. ఇక ఆయన చేసేది ఏమిటి? ఎప్పుడూ బ్రహ్మభావంలోనే ఉన్నారు. సర్వత్ర బ్రహ్మ దర్శనం. సర్వం బ్రహ్మమయం, రే రే సర్వం బ్రహ్మమయం అనేటటువంటి సిద్ధస్థితిలో ఉన్నటువంటి సదాశివ బ్రహ్మేంద్ర స్వామి పాడిన పాట. అదే గీత 5:18 చెప్పినటువంటి విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితా సమదర్శిన. అంటే కుక్కగారిని, ఏనుగు గారిని, పండితుడిని, సాధారణమైన వాడిని ఒకలాగే చూస్తారు, సమభావంతో చూస్తారు అనే సూపర్ఫిషియల్ మీనింగ్ కాదు. అటువంటి సమదర్శిన, బ్రహ్మ సమదర్శిన,
పండితా బ్రహ్మదర్శిన. పండితా సమదర్శిన. సమ అంటే బ్రహ్మ, సమం అంటే బ్రహ్మ, బ్రహ్మ అంటే బ్రహ్మ. పండితా సమదర్శిన, పండితా బ్రహ్మదర్శిన. పండితులు బ్రహ్మమునే దర్శిస్తారు. ఎక్కడ? విద్యా వినయ సంపన్నుడు. చాలా మల్టిపుల్ గోల్డ్ మెడలిస్ట్ అండి, చాలా డిగ్రీలు ఉన్నాయి ఆయన ప్రపంచంలో. ఉన్నాయి. బ్రహ్మమేగా. గవి ఏనుగు వచ్చింది, ఆవు అది బ్రహ్మమేగా. హస్తి, శుని, స్వపాకేచ అందరి దగ్గర బ్రహ్మమనే భావంలో. గీత 5:19 నెక్స్ట్ ఇమీడియట్ శ్లోకం. విద్యా వినయ సంపన్నేకి నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణితే స్థిత. బ్రహ్మయందు దోషాలు లేవు. ఏమిటి దోషాలు? ఏమిటి దోషం? ద్వైతమే దోషం. అంటే బ్రహ్మయందు ద్వైతం లేదు, దాని పేరే సమం. సమం బ్రహ్మ. తస్మాత్ దేర్ఫోర్ బ్రహ్మణి తే స్థిత. నీవు బ్రహ్మయందే స్థితుడవై ఉండు. ఎటువంటి బ్రహ్మము? నిర్భయం బ్రహ్మ, జ్ఞాన ఆలోకనం బ్రహ్మ. జ్ఞానాలోకమని విడదీకండి. జ్ఞాన ఒక ముక్క, లోకం ఒక ముక్క కాదు. జ్ఞాన ఆలోకనం బ్రహ్మ. ఆలోకనం అంటే ప్రసాద్, ఆలోకం అంటే ప్రసాద్. జ్ఞానాలోకం బ్రహ్మ. ఆలోకమనగా ప్రకాశము, జ్ఞాన ప్రకాశము. జ్ఞాన ప్రకాశం పేర్లు కూడా పెట్టుకుంటారు. లీయతర. ఇప్పుడు భాష్యం ఏం తెలిసింది? బ్రహ్మగా అది ఎవరైతే బ్రహ్మభావంలో ఉన్నారో, అమనీభావం పొందారో, సమాహిత చిత్తులయ్యారో, జ్ఞానమనే మనసుతో ఉన్నారో వాళ్లకు అన్నీ బ్రహ్మము. బ్రహ్మార్పణం, బ్రహ్మావి, బ్రహ్మాగ్నౌ, బ్రహ్మణాహుతం, బ్రహ్మయేవ తేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన, బ్రహ్మయేవ అమృతం పురస్తాత్, బ్రహ్మయేవ పశ్చాత్, బ్రహ్మయేవ దక్షిణత, బ్రహ్మయేవ ఉత్తరేణ, అధస్య ఊర్ధ్వం బ్రహ్మయేవ ప్రసృతం, బ్రహ్మవేదం విశ్వమిదం వరిష్టం. విద్యా వినయ సంపన్నుని చూసిన బ్రహ్మమే, బ్రాహ్మణుని చూసిన బ్రహ్మమే, ఏనుగుని చూసిన, గోవుని చూసిన బ్రహ్మమే, కుక్కగారిని చూసిన బ్రహ్మమే, సామాన్యుడిని సాధారణమైన వాడిని చూసిన బ్రహ్మమే. పండిత బ్రహ్మదర్శిన, పండిత సమదర్శిన. నిర్దోషం సమం బ్రహ్మ. బ్రహ్మలో ద్వైతాలు లేవు. ద్వైతం అంటే దోషము, దోషాలు లేవు. కల్మషం, మలినాలు లేవు. సదే సమం బ్రహ్మ, అదే బ్రహ్మ. తస్మాత్ అటువంటి వారు బ్రహ్మణి తే స్థిత. అదే ఇక్కడ కూడా చెప్తారు. తదేవ నిర్భయం బ్రహ్మ జ్ఞానాలోకం సమంతతః. అది ఇక్కడ భాష్యం. లీయతే సుషుప్తౌ హి యస్మాత్ సర్వాభిః అవిద్యాది ప్రత్యయ బీజవాసనాభిః సహ తమో రూపం అవిశేష రూపం బీజభావం ఆపద్యతే. ఫస్ట్ పార్ట్ వాడు. రెండో పార్ట్ నిన్నట్లాగే మొదటి పార్ట్ ఏమో అజ్ఞానంలో నిద్రపోయిన వాడి సమాచారం. రెండవది జ్ఞానంలో సమాహిత చిత్తంతో విశుద్ధాంతఃకరణంతో ఉన్నవాడిది రెండో వాక్యం. మొదటి వాక్యం ఏమిటి? లీయతే సుషుప్తౌ, సుషుప్తి ఎందు కలిసిపోతాడు. తస్మాత్ సర్వాభి అవిద్యాది ప్రత్యయ బీజ వాసనాభి సహ తమో రూపం అవిశేష రూపం బీజభావం ఆపద్యతే. బీజభావం ఆపద్యతే, బీజభావం ఆపద్యతే. రెండో వాళ్ళు ఎవరు? తద్వికే వివేక విజ్ఞానపూర్వకం నిరుద్ధం నిగృహీతం సత్ నలీయతే తమో బీజభావం నాపద్యతే. తస్మాద్యుక్త ప్రచారభేద సుషుప్తస్య సమాహితస్య మనస. టూ టైప్స్ ఆఫ్ మైండ్. సుషుప్తి మనస్సు, సుషుప్తిలోనున్నవానికి మనస్సు, సమాహితుని యొక్క మనస్సు. ఈ రెండిటికి రెండు సెంటెన్సులు. మొదటి సెంటెన్స్ ఏమిటి? సుషుప్తిలో ఉన్నవాడికి లీయతే సుషుప్తౌ హి యస్మాత్ సర్వాభిః అవిద్యాది ప్రత్యయ బీజవాసనాభిః సహ తమో రూపం అవిశేష రూపం బీజభావం ఆపద్యతే. దట్ సెంటెన్స్. సమాహితునికి ఏమిటి? తద్వివేక విజ్ఞానపూర్వక నిరుద్ధం నిగృహీతం సత్ న లీయతే తమో బీజభావం నాపద్యతే. తస్మాద్యుక్త ప్రచారభేద. అందువలన ప్రచారభేదము చెప్పబడినది. ఎవరికి? సుషుప్తస్య సమాహితస్య. సుషుప్తి నందున్నవానికి, సమాహిత చిత్తము కలిగిన వానికి. ఇది భాష్యం. ఒక్కొక్క ముక్కని మనం విడగొట్టాలి.
గ్రైండ్ చేసి అర్థం చేయాలి. లీయతే సుషుప్తౌ హి, హి నిశ్చయంగా, సుషుప్తౌ గాఢ నిద్రలో, లీయతే మనస్సు లయమవుతుంది. ఎవడి మనసు? సుషుప్తస్య మనః లయం లీయతే, సుషుప్తలో ఉన్నవాని యొక్క మనస్సు లీయతే. ఎందువలన? యస్మాత్, ఏ కారణం చేతనైతే సుషుప్తిలో సర్వాభి సర్వాభి అవిద్య ఆది ప్రత్యయ బీజ వాసనాభి సహ. ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేంతో కూడి ఉన్నాడు వీడు? సర్వాభి, అవిద్య మొదలైన సమస్త వృత్తుల యొక్క, అవిద్య ఆది ప్రత్యయము వృత్తి, వాటి యొక్క బీజరూపం, బీజరూప సంస్కారాలు వాసనలతో, అవిద్య మొదలైన సమస్త వృత్తుల యొక్క బీజరూప సంస్కారాలతో వాసనలతో సహా కూడి తమో రూపం అవిశేష రూపం బీజభావం ఆపద్యతే. తమో రూపం అజ్ఞాన రూపం, చీకటి రూపం, అవిశేషం, అక్కడ అక్కడ ప్రమాత ప్రమేయము, తరువాత ఏమో ప్రమాణము అనేటటువంటిది కానీ, గ్రాహకుడు గ్రాహ్యం అనేటటువంటి కానీ, కర్త భోక్త అనేటటువంటి ఎటువంటి విచక్షణలు లేని మొద్దుబారిన బీజభావాన్ని, విత్తన స్థితిని పొందుతుందో, అదొక మాట. అజ్ఞాని మనస్సు, సుషుప్తస్య మనః, నిద్రించిన వాని, గాఢ నిద్రలోనున్న వాని యొక్క మనసు, సుషుప్తౌ నిద్రయందు, హి నిశ్చయంగా, లీయతే విలీనమవుతుంది, కరిగిపోతుంది, లయమవుతుంది. యస్మాత్, ఏ కారణం చేతనైతే సర్వాభి అన్ని, అవిద్య ఆది, అవిద్య మొదలైన సమస్త ప్రత్యయ వృత్తుల యొక్క బీజరూపమైన వాసనాభి, వాసనలతో సంస్కారాలతో సహా కూడి తమో రూపం, చీకటి రూపమైన అవిశేష రూపం, ఎటువంటి విశేషములు విచక్షణలు లేనటువంటి కర్త కర్మ క్రియ అనేటటువంటిది, చేసేటటువంటి వాడు, చేయబడే సాధనము, ఇటువంటివి ఏవీ లేవు. మొద్దుబారినటువంటి విత్తన స్థితి, బీజభావాన్ని పొందుతుంది. ఇది కేటగిరీ ఏ వాడు, అంటే అనాత్మగా ఉన్నవాడు. ఇంకా బ్రహ్మభావంలో ఉన్నవాడు బీగాడు ఎవరు? తత్, ఆ మనస్సు, సమాహితస్య మనస్సు, తత్ మనసః వివేక విజ్ఞానపూర్వకం, వివేకంతోనూ విజ్ఞానంతోనూ ఉంది. విజ్ఞానం ఏమిటి? సర్వము మిథ్య, బ్రహ్మమే సత్యం, అది తెలుసుకున్నాడు. దాని వలన వివేకము కలిగింది. ఇది చూసినప్పుడల్లా ఇది మిథ్య, ఇది భ్రాంతి సర్పంలాగా ఇదంతా మిథ్యని తెలుసుకునే వివేకంతో ఉన్నాడు. అటువంటి వివేకపూర్వకం, నిగృహీతం, నిగ్రహించబడినది, నిరుద్ధం సత్, అదే మనసు వివేకం కూడిన జ్ఞానంతో నిగ్రహించబడి నిరోధించబడినప్పుడు నలీయతే, ఆ జ్ఞానంలో లయం కాదు. క్లాసికల్ రమణ మహర్షి గారి శ్లోకమే. లయము అంటే మళ్ళీ వస్తుంది, వినాశనం అంటే మళ్ళీ రాదు. లయ వినాశనే ఉభయరోధనే తమో బీజభావం నా ఆపద్యతే. తమో అజ్ఞానం అనే బీజభావం, బీజస్థితి నా ఆపద్యతే, పొందదు. తస్మాత్ దేర్ఫోర్ యుక్త, యుక్తియుక్తమే. ఏమిటి యుక్తము? ప్రచార భేదం. అంటే ఈ స్వప్నంలో ఉన్నవాని మనస్సు యొక్క స్థితి, ప్రచారము, ప్రవర్తన, జ్ఞానంలో ఉన్న సమాహిత చిత్తములోనున్న వారి ప్రవర్తన, ప్రచారము వేర్వేరు. భేద అని చెప్పుట యుక్త, యుక్తియుక్తమే. ది డిఫరెన్షియేషన్ బిట్వీన్ ఏ డీప్ స్లీప్ మైండ్ and a mind which by Atmajnana has evolved into a state of pure consciousness, samahita manasa, ఈ రెండిటికి మధ్య ఈ భేదము చెప్పుట యుక్తియుక్తమే. అందుకే నిద్రించిన వాని మనస్సునకు సుషుప్తస్య మనః, సమాహితస్య మనసః
అంటే మనసహ అంటే షష్ఠీ విభక్తి, మనస్సునకు అని చెప్తున్నారు. సమాహితస్య మనసః రెండు షష్ఠీలోనే ఉన్నాయి. సుషుప్తస్య మనసః సమాహితస్య మనసః. నిద్రించిన వాని మనస్సుకు సమాహితమైన జ్ఞాని యొక్క మనస్సుకు మధ్య ఉన్నటువంటి ప్రచార భేద, ఈ ప్రవృత్తి భేదము, ఈ తేడా యుక్త, యుక్తియుక్తమైనదే, అత్యంత సమంజసమైనదే అంటూ భాష్యం. ఓకే, అయిపోయిందా ఇక్కడతో? లేదు. శంకర భాష్యము నిద్రకు సమాధికి మధ్య ఉన్నటువంటి ఫండమెంటల్ వ్యత్యాసాన్ని, మౌలికమైనటువంటి డిఫరెన్స్ను శాస్త్రీయంగా చెప్తోంది. దీనిని మూడు ప్రధాన కోణాల్లో చూపించారు. ఒకటి ఏమిటి? బీజభావం అన్నారు. బీజం అనే పదము చాలా కీలకము. నిద్రలో మనసు ఆగిపోతుంది, కానీ అది తనలోని కోరికలను, అజ్ఞానాన్ని ఒక విత్తనంలా తన యందు దాచుకుంటుంది. విత్తనం ఎలాగైతే భూమిలో కలిసిపోయి ఉండి అనుకూలమైనటువంటి పరిస్థితులు రాగానే మొలకెత్తుతుందో, నిద్రలోని మనస్సు కూడా మళ్ళీ అనుకూల వాతావరణం, జాగ్రత్తలోకి రాగానే, మేల్కొనగానే మళ్ళీ పాత సంసారాన్ని సృష్టిస్తుంది. కానీ జ్ఞాని మనసు ఈ బీజ రూపము, ఈ బీజము, జ్ఞాని మనస్సులో నుండే ఈ అజ్ఞానం అనే బీజము, అవిద్య జ్ఞానం అనే అగ్ని చేత వేయించబడింది, విప్లుష్టమైనది, దహించబడినది. అందుకే అది తమో బీజ భావాన్ని పొందదు. నంబర్ 1. ఓకే, అవిశేష రూపం అన్నారు. సుషుప్తిలో మనసు నాన్ డిఫరెన్షియేషన్లో ఉంటుంది, అవిశేషంగా ఉంటుంది. ఇది తెలుసుకునేది, తెలుసుకునేవాడు, ఇది సాధనము, ఇది గ్రాహకము, ఇది గ్రాహ్యము, ఇది సత్వము, ఇది రజస్సు, ఇది నాది, ఇది కాదు అని ఏ విశేషాలు లేవు. అక్కడ నేను ఇది, అది, నేను ఇది, అది, అహం త్వం తత్ అనేటటువంటి తేడాలేవి లేవు. కానీ ఈ స్థితి ఎందువలన కలిగింది? జ్ఞానం వలన కాదు, తమో గుణం వలన కలిగింది. చీకటి ఉంది, చీకటి గది, కొంచెం కూడా వెలుతురు లేదు. వస్తువులు కనిపిస్తాయా? కనిపించేవి లేవు. అక్కడ తెలుసుకునేవాడు పనిచేయడం లేదు, తెలుసుకునే వస్తువు లేదు, తెలుసుకోవడానికి ఉన్న ప్రమాణం కన్ను పనిచేయడం లేదు. ఎందుకు? చీకటి రూమ్. అటువంటి చీకటి గదిలోకి వెళతావు రాత్రిలోనే. ఇది జ్ఞానం కాదు, కేవల అజ్ఞానము యొక్క పినకిల్, పరాకాష్ట. మూడోది, వివేక విజ్ఞానపూర్వకం. జ్ఞాని తన మనస్సును నిగ్రహించేది ఏ అలసట వల్లనో, బలవంతంగానో, చీకటి వల్లనో కాదు. వివేకంతో ఆత్మ నిత్యము, జగత్తు అనిత్యము అనేటటువంటి వివేక వైరాగ్యములతో, స్పష్టమైన అవగాహనతో సమాహితము చేశారు, నిరోధించారు. అటువంటి మనస్సు తమోబీజ భావాన్ని పొందదు. ఇది అండర్స్టాండింగ్. ఓకే, ఇలా నిరోధించబడినటువంటి మనస్సు అంటే సమాహితమైనటువంటి చిత్తము బ్రహ్మంలోనే స్థిరపడుతుంది తప్ప అజ్ఞాన బీజ రూపంలో కలిసిపోదు. జ్ఞానంలో సమాహితమైన మనస్సు నిద్ర మనస్సు కాదు, అది అవేకెండ్ సైలెన్స్, మేల్కొని ఉంటుంది. ఇట్ ఈస్ ఎ టోటల్ అవేకెనింగ్. ఎరుక, ఎరుకలోనే ఉంటుంది. పొద్దున ధ్యానంలో కూడా చెప్పుకున్నాం. ఇదే ప్రచార భేదం, డిఫరెన్స్ ఇన్ ద యాక్టివిటీ ఆర్ నేచర్. చివరగా ప్రచార భేదం అనే పిలిచేటటువంటి ఈ వ్యత్యాసము అద్వైత సాధనలో చాలా ముఖ్యమైన మాట. ప్రచార భేదం అంటే అజ్ఞానికి, ద్వైతంలోనున్నవాడికి ప్రచారం ఎప్పుడూ సంచారము, ప్రచారము, ప్రవర్తన ఎప్పుడూ బాహ్యంగా ద్వైతం మీదే ఉంటుంది. జ్ఞానంలోనున్న వాళ్లకు ప్రచారము, సంచారము, ప్రవర్తన ఎప్పుడూ బయట ఉండదు, లోపల ఉండేటటువంటి అహం మమ ఈ ద్వంద్వాల్లో ఉండదు, ఒక ఆత్మభావంలోనే ఉంటుంది. చూడడానికి నిద్రలో ఉన్నవారు, సమాహితమై ఉన్నవారు ఇద్దరూ నిశ్శబ్దంగానే ఉంటారు. అక్కడ ఇద్దరికీ త్రిపుటి లేదు. నిద్రించిన వాడు చీకట్లో ఉన్నాడు, జ్ఞానంలో ఉన్న ఆయన జాగ్రత్తలోనే ఉన్నాడు, ఉంటూ బ్రహ్మప్రకాశంలో ఉన్నాడు.
కన్క్లూషన్ ఏమిటి? నిద్రలో మనసు కారణ శరీరమైన అజ్ఞానంలో లీనమవుతుంది. జ్ఞానస్థితిలో మనసు పరమాత్మలో ఐక్యమవుతుంది. విత్తనం ఉన్నంత వరకు చెట్టు వస్తూనే ఉంటుంది. వివేకంతో ఆ విత్తనాన్ని కాల్చివేస్తే మోక్షం లభిస్తుంది. అదే 35వ కారిక భాష్య యొక్క సారాంశం. అవిద్య ఆది అనే పంచక్లేశ ప్రత్యయాలను సూచిస్తుంది. అవిద్య ఆది అన్నారు, అవిద్యాది అన్నారు. ఆది అంటే ఏమిటి? అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ ప్రత్యయ వాసనలు. అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ, ఇవన్నీ అవిద్యా కార్యాలు, అవిద్యా ప్రత్యయాలు, అవిద్యా వాసనలు. అంటే ఏమిటో డిస్కషన్ టైంలో చెప్తాను. అవన్నీ నిద్రాణ స్థితిలో ఉన్నాయి. దానితో పాటు తమోరూప విశేష రూపం కాబట్టి మనస్సులో తమో రూపంలోకి వెళ్తాయి. ఇక్కడ తమహ అనే పదానికి మూల అవిద్య లేక కారణస్థితి అని అర్థం. తమస్సు అంటే రూములో చీకటి అని కాదు. ఇక్కడ తమస్సు అంటే అజ్ఞానము లేక అవిద్య లేక బీజ రూపము లేక కారణ రూపము. ఎవరికి? సుషుప్తిలోనున్నవారికి. ఓకే, ఇంకా ఫర్దర్ భాష్యంలోకి జ్ఞాని మనస్సును వివేచన చేస్తున్నాం. ఇప్పుడు రెండవ సెంటెన్స్. మొదటి సెంటెన్స్ చూసేసాం. మొదటి సెంటెన్స్ ఏమిటి? లీయతే సుషుప్తౌ హి యస్మాత్ సర్వాభిః అవిద్యా ఆది ప్రత్యయ బీజ వాసనాభిః సహ తమోరూపం విశేష రూపం బీజభావం ఆపద్యతే. అది వివరించుకున్నాం. తద్వివేక విజ్ఞానపూర్వకం అనే దాన్ని ఇప్పుడు చూడాలి. తద్వివేక విజ్ఞానపూర్వకం, జ్ఞాని మనసు వివేక విజ్ఞానంతో కూడి ఉంటుంది. అంటే మొదటి క్లేశం అన్యోన్య అధ్యాస, అంటే ఆత్మ అనాత్మల మిక్సప్, చిజ్జడ గ్రంథి. అటువంటి జ్ఞానం ఎలా ఉంటాడు? నైవ కించిత్ కరోమీతి పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్. ఏం చేస్తున్నాను? నయేవ కించిత్ కరోమి, నేను ఏది చేయుట లేదు. ఇంకోటి ఏంటి? గుణాగుణేషు వర్తంతే ఇది మత్వ నా సజ్జతే. గుణాలు ఏవో చేసుకుంటున్నాయి, నాకేమిటి పని? ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతే ఇది ధారయన్. ఇంద్రియములు ఇంద్రియార్థాలతో ఏవో పనులు చేసుకుంటున్నాయి, వ్యవహారం నడిపిస్తున్నాను. నేను ఇంద్రియాలు కాదు, ఇంద్రియార్థాలు కాదు, ఆ వ్యవహారము కాదు. మరి నేనెవరు? నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. నేను చేసేవాడిని కాదు, చేయించేవాడిని కాదు. నవద్వారములు కలిగినటువంటి ఈ దేహమునందు ఉన్న దేహి అంటే చైతన్య ఆత్మ నైవ కుర్వన్ న కారయన్, నైవ కుర్వన్ న కారయన్. భగవద్గీత ప్రకారంగా ఈ వివేక జ్ఞానం ఎటువంటిదో ఈ 4 శ్లోకాలు చూపిస్తున్నాయి. నైవ కించిత్ కరోమీతి మన్యతే తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ జిఘ్రన్ శ్వసన్. అది గుణాగుణేషు వర్తంత ఇది మత్వాన సజ్జతే. ఇంకొక శ్లోకం. ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతే ఇది ధారయన్. ఇంకొక శ్లోకం. నవద్వారే పురదేహి నైవ కుర్వన్న కారయన్. మరొక శ్లోకము. ఈ 4 కూడా తద్వివేక విజ్ఞానపూర్వకం అనేటటువంటి మనసును సూచిస్తాయి. మరియు అది నిరుద్ధం, నిగృహీతం అని అర్థం. అక్కడ నిగృహీతం అని ఉంది. నిగృహీతం అంటే నిరుద్ధం రా, నిరుద్ధం అంటే నిగృహీతం రా, రెండు ఒకటే. నలీయతే, ఇట్ విల్ నాట్ డిజాల్వ్ ఇన్ టు ది నిద్రాణ అజ్ఞాన స్థితి, బీజ స్థితిలోకి వెళ్ళదు. జ్ఞానిగారిని పిలిచారు. పిలిచి, ఏమండి జ్ఞానిగారు, జ్ఞానిగారు, రమణ మహర్షి గారు, మీరు నిద్రలో మీరు బీజభావాన్ని పొందుతున్నారా అడిగామనుకోండి. నువ్వేం చేస్తున్నావు అని అడుగుతావు. నా రోజు నిద్రలో బీజభావంలోకి వెళ్తున్నానండి, ఆ అజ్ఞానంలోకి వెళ్తున్నాను, ఆ అజ్ఞానంలో పడుకుంటున్నాను, ఆ బీజం మళ్ళీ మొదలెత్తే పొద్దున్న లేసరికి నేను తరమంటారండి, డాక్టర్ అంటున్నారండి, పెద్ద డాక్టర్ని పొగుడుతున్నారండి, నాకు చాలా మెడల్స్ వచ్చాయండి, అవన్నీ చెప్తాను. అంటే ఏమిటి? ఆ అజ్ఞానంలో ఉన్నాను. కానీ మీరేంటి సార్, మీరు అలా రాత్రి నిద్రలోకి వెళ్ళినప్పుడు రాత్రి బీజభవన్లోకి వెళ్తారంటే, మరి నేను పగలే నాకు మనస్సు లేదంటూ ఉంటే రాత్రిపూట బీజభవన్లోకి వెళ్ళడం ఏమిట్రా? అది ఉండనే ఉండదు. మీ మనస్సు నిద్రాణ స్థితిలో బీజభావంలోకి వెళుతుందా రమణ మహర్షి గారు అని అడిగితే,
జాగ్రత్త అవస్థలోనే నేను మనస్సును అంగీకరించటం లేదు. మనస్సు బ్రహ్మము యొక్క ప్రొజెక్షన్ తప్ప, భ్రాంతి సర్పం తప్ప నిజం అది త్రాడేది కానీ సర్పమే కాదు. మనస్సుని నువ్వు అంటున్నావు, నేను బ్రహ్మం అంటున్నాను. మనస్సు నాకు బ్రహ్మమే. జాగ్రత్త అవస్థలో వ్యక్తమైనటువంటి బయటకు పరిగెట్టే మనసు ఉంటే కదా అది అవ్యక్తంలోకి వెళ్తుంది. రాత్రి పూట నేను ఆన్సర్ చేస్తాను. అంచేత మనస్సు అనేది వాచారంభణం వికారో నామధేయం. మనస్సుకు వేరే అస్తిత్వమే లేదు. ఇట్ ఇస్ ఓన్లీ ఏ వర్డ్. మనస్సు ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ప్రొజెక్షన్ ఆఫ్ బ్రహ్మన్. లయమవడం అంటే ప్రశ్న ఏమిటి తమ్ముడు అని ఆన్సర్ ఇస్తారు. దిస్ ఈస్ ద జ్ఞాని స్టేట్. మనస్సు యొక్క ఉనికి ఈజినెస్ ఉంది కదా, మైండ్ ఈజ్ అంటున్నాము. మైండ్ అనేది ప్రొజెక్షను, ఈజినెస్ అనేది సత్యం, సత్. మనస్సు యొక్క ఈజినెస్ ఆత్మకు చెందినది. అదే చెప్తున్నారు దక్షిణమూర్తిలో. యశ్చైవ స్ఫురణం కదా, స్ఫురణం స్ఫురాణం కదా. యశ్చైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే. మహాత్ములు ఎటువంటి మాట మాట్లాడినా సరే, యశ్చైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే. ఎవని జ్ఞానమైతే సజ్ఞానమో సదాత్మకమో అదే అసత్కల్పార్థకం, అసత్కల్పనలాగా భాసతే కనపడుతుంది. ఒకవేళ సుషుప్తి సమాహిత మనస్సు రెండూ కూడా నిర్వికల్ప స్థితులయ్యి అద్వైతమే పట్టుకెడుతున్నాయి అనుకోండి, ఆర్గ్యుమెంట్ సేకు. సుషుప్తిలో కూడా ప్రతివాడు త్రిపుటి లయమైంది కాబట్టి వాడేమో అజ్ఞానంలోకి పోవటం లేదు, వాడు ఆత్మజ్ఞానంలోకి పోతున్నాడు అంటే అప్పుడు ఈ సాధనలు ఎందుకు? హాయిగా నిద్రించి ఆత్మను తెలిసేసుకోవచ్చు కదా, ఆత్మజ్ఞానంలోకి పోవచ్చు కదా. రెంటికి తేడా లేకపోతే జ్ఞానానికి బదులు నిద్రనే ఎంచుకోవచ్చు. అటువంటి స్థితి కాదు అది. అది అజ్ఞానము అక్కడ బీజభావంలో ఉంది. మళ్ళీ పొద్దునేసరికి ద్వైతం వచ్చేస్తోంది. నలీయతే తమో బీజభావం నాపద్యతే. తమహ అంటే మూల అవిద్య, బీజభావం కారణ శరీరానికి మరొక పేరు. జ్ఞాని మనస్సు నలీయతే, అజ్ఞానంలోకి పోదు, బీజభావంలోకి పోదు, తమస్సులోకి పోదు, బీజభావంలోకి పోదు. బీజభావం తమో బీజభావం, తమో నా ఆపద్యతే, బీజభావం నా ఆపద్యతే. ఓకే, రెండవ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక భాగం ఉన్నది. మొదటి పారాగ్రాఫ్లో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే సుషుప్తిలో ఉన్నవాడి మనస్సు, రెండవది సమాహిత చిత్తంలో ఉన్నవాడి మనస్సు. ఈయనది బ్రహ్మభావంలో ఉంది, ఆయనది అజ్ఞానంలో ఉంది. తెలుసుకున్నాము. మనసహ అనుంది. మనసహ అంటే షష్ఠీ విభక్తి. ప్రచార భేద, మనసహ ప్రచార భేద. మనసా అంటే షష్ఠీ విభక్తి, ప్రచార భేదము. ప్రచారస్య భేద, ప్రచార భేద, ప్రచారస్య భేద. దేవస్య ఆలయం, దేవుని యొక్క ఆలయం. ప్రచార భేద, ప్రచారము యొక్క భేదము. షష్ఠీ తత్పురుష సమాసం. ప్రచార భేద, ప్రచారస్య భేద, ప్రచార భేద. ప్రచారంలో ఫలితంలో తేడా ఉంది. The movement of the mind is different in the sleeping state versus an sort of elated state or the jnana state, informed state. Yada, next paragraph. Yada grahya grahaka avidyakrita maladvaya varjitam tada paramamadvayam brahmaiva tat samruttam ityatah tadeva nirbhayam ద్వైతగ్రహణస్య భయ నిమిత్తస్య అభావాత్ శాంతమభయం బ్రహ్మయత్ విద్వాన్ నభిభేతి కుతశ్చన అన్నట్లుగా ఒక పెద్ద సమాసం వేశారు. కారిక 35లోని రెండవ పాదానికి అన్వయమైంది. రెండవ పాదానికి భాష్యం. యదా గ్రాహ్య గ్రాహక అవిద్యాకృత మలద్వయ వివర్జితం. యదా ఎప్పుడైతే, ఏ కాలమునందైతే, యస్మిన్ కాలే జ్ఞాని మనసు గ్రాహ్య గ్రాహక గ్రహించబడే వస్తువు గ్రాహ్యము ఆబ్జెక్టు, గ్రాహక గ్రహించేవాడు సబ్జెక్టు అనే గ్రాహ్య గ్రాహక అది అవిద్య. ఇది గ్రహించేవాడు, గ్రహించబడేది, గ్రహించే సాధనము అనే త్రిపుటి, ఇది అవిద్య. ఈ అవిద్యాకృత, అవిద్యా కార్యాలైనటువంటి మలద్వయ
రెండు రకాల మలినాలు ద్వైతం నుండి వర్జితం విముక్తమవుతుందో, యదా ఎప్పుడైతే జ్ఞాని యొక్క మనసు ఇది గ్రాహ్యము, ఆబ్జెక్ట్, నేను గ్రాహకుడను, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డిఫరెన్షియేషన్, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డైకోటమీ, అవిద్యాకృతమైనటువంటి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డైకాటమీ, ద్వయమలము, రెండు రకములైనటువంటి మలినాలు, అవి వర్జితం, అవి పోయాయి. ఏమిటి రెండు రకములైన మలినాలు? ఒకటి గ్రాహకము అనే మలినము, ఇంకొకటి గ్రాహ్యము అనేటటువంటి. ఇది తెలుసుకునే ఆబ్జెక్టు, ఇది నాకంటే వేరు, బ్రహ్మ కంటే వేరు, ఆత్మ కంటే వేరు అనుకోవడం, ఇది గ్రాహ్యము అనేటటువంటి మలినం. నేను తెలుసుకుంటున్నాను, ఐఆమ్ ది పర్సన్ హూ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ దీస్ థింగ్స్ అనేది గ్రాహకం అనేటటువంటి మలినం. నేను గ్రాహకుడను ఒక మలినం, ఇది గ్రాహ్యము, ఇది ఆర్ ఆల్ ఆబ్జెక్ట్స్ అదర్ దన్ బ్రహ్మన్ అనేటటువంటిది ఒక మలినం. ఈ మలద్వయ వర్జితం లేనటువంటి మనస్సు ఎప్పుడైతే గ్రాహ్యక విద్యాకృత మలద్వయము వర్జితం లేకుండా పోతుందో, యదా తదా అప్పుడు పరమం అద్వయం బ్రహ్మ ఏవ తత్సంవృత్తం ఇత్యతః. పరమమైన అద్వయమైన బ్రహ్మనే తత్ అంటే అటువంటి జ్ఞాని యొక్క మనస్సు, జ్ఞాని యొక్క సంవృత్తం అంటే అక్కడ బ్రహ్మంగానే మారిపోతుంది, అక్కడ ఉంటుంది. చూడాలి. అప్పుడు అప్పుడు మనస్సు, ఎవరి మనస్సు ఈ విధమైన పైన చెప్పినటువంటి యథాగ్రాహ్య గ్రాహక అవిద్యాకృత మలద్వయ వర్జితమైనటువంటి సమాహితమైనటువంటి చిత్తము అద్వితీయమైన బ్రహ్మంగా, పరమం అద్వైతం బ్రహ్మ ఏవ తత్సంవృతం బ్రహ్మంగానే మారిపోతుంది. అటువంటి బ్రహ్మమే తత్ ఏవ నిర్భయం, ఆ మనస్సే నిర్భయం, మనస్సే బ్రహ్మము, అదే భయరహితమైనటువంటి స్థితి. ఎందువలన, ఎందుకు నిర్భయమైంది? ద్వైత గ్రహణస్య భయ నిమిత్తస్య అభవత్. ద్వైతంగా చూడడానికి కావలసినటువంటి భయ నిమిత్తం లేదు. ద్వైతంగా చూస్తే భయానికి నిమిత్తం లేదు. భయానికి ఏమిటి నిమిత్తము? ద్వైత గ్రహణం. ఆ ద్వైత గ్రహణం అభావత్, ద్వైత గ్రహణం యొక్క అభావము లేకపోవడం వలన భయ నిమిత్తము యొక్క అభావము, భయ నిమిత్తము ద్వైతము, ద్వైతము అభావము, ద్వైత గ్రహణస్య భయ నిమిత్తస్య అభావాత్. భయానికి కారణమైనటువంటి ద్వైత ప్రతీతి, రెండవది బ్రహ్మము కంటే వేరే ఈ ప్రపంచంలో ఉన్నది అనేటటువంటి భావన అక్కడ లేదు. కాబట్టి ఎప్పుడైతే భయం లేదో శాంతం అభయం బ్రహ్మ. యద్ విద్వాన్ న బిభేతి కుతశ్చన, దేన్ని తెలుసుకున్నవాడో వాడు న బిభేతి కుతశ్చన, దేనికి భయపడడు, ఎక్కడా భయపడడు, ఎవరికీ భయపడడు. ఎందుకు? వారికి కనిపించేది బ్రహ్మమే కదా. ఇంకొకటి బ్రహ్మ కంటే వేరే ఏదైనా కనిపిస్తే దాన్ని చూసి భయం కలుగుతుంది. ఎప్పుడైతే ద్వైతం ఉన్నదో అక్కడ భయం ఉంటుంది. సో మళ్ళీ ఈ వాక్యాన్ని చూడాలి. యదా ఎప్పుడైతే గ్రాహక గ్రాహ్యము ఆబ్జెక్ట్, గ్రాహకము సబ్జెక్ట్, తెలుసుకునేవాడు అనేటటువంటి డైకాటమీ, డ్యుయాలిటీ అవిద్యాకృతం, ఇది అవిద్యా కార్యం. నేను తెలుసుకునేవాడిని, ఇది తెలుసుకునేది ఎప్పుడు అంతే. నాకు తెలుసు, నీకు తెలియదు. ఇది నేను అనుభవిస్తున్నాను, నీ దగ్గర లేదు. ఈ ఆబ్జెక్ట్ నాది, ఈ ఆబ్జెక్ట్ నీది కాదు. గ్రాహక అవిద్యకృతము కదా. ఇది మలద్వయం, 2 types ఆఫ్ ఇంప్యూరిటీస్, 2 types ఆఫ్ యూస్లెస్ థింగ్స్. వర్జితం, అది పోయింది. యదా ఎప్పుడైతే అది పోయిందో తదా అప్పుడు పరమం అద్వయం బ్రహ్మ ఏవ, పరమ అద్వయమైనటువంటి బ్రహ్మయే తత్ అటువంటి సమాహిత చిత్తము సంవృత్తం అంటే దాంతో కూడి ఉంటుంది, కలిసిపోతుంది. ఇత్యతః ఇందువలన, ఇతి అని ఈ కారణం వలన, ఇతి అంటే ఇతి హేతు, ఇతి హేతో ఈ కారణం వలన, అతః అటు పిమ్మట తద్యేవ ఆ మనస్సే, ఏ దీపమో అదే తాడు, ఏ మనస్సో ఎన్నాళ్ళు మనస్సు అన్నావో అదే బ్రహ్మము. తదేవ నిర్భయం,
ద్వైతగ్రహణస్య భయనిమిత్తస్య అభావాత్. వై నిర్భయం? దెర్ ఇస్ నో ద్వైతగ్రహణం, దెర్ ఇస్ నో భయ కారణం, నో ఇస్ నో భయ నిమిత్తం. ఈ రెండు అభావం అయిపోయాయి. అంచేత నిర్భయం, శాంతం, అభయం బ్రహ్మయత్ తద్విద్వాన్. అది తెలుసుకున్నవారు న బిభేతి కుతశ్చన, దేని నుంచి భయపడడు అనేటువంటి చెప్తున్నారు. విద్వాన్ న బిభేతి కుతశ్చన అనేది కొటేషన్. ఆ కొటేషన్ దీంట్లో తెచ్చుకున్నారు. చూద్దాం దాన్ని. సో రెండవ పాదానికి అన్వయం మళ్ళీ చెప్పాను, 2 సార్లు చెప్పాను. ఏమిటి? యదా గ్రాహ్యగ్రాహక అవిద్యాకృతమలద్వయవర్జితం. ఎప్పుడైతే జ్ఞాని మనస్సు గ్రహించబడే వస్తువు, గ్రహించేవాడు అనేటటువంటి అవిద్య కార్యాలైనటువంటి 2 రకాల మలినాల ద్వైతం నుండి విముక్తమవుతుందో, తదా అప్పుడు పరమమద్వయం, అద్వితీయమైన బ్రహ్మ ఏవ బ్రహ్మముగానే సంవృత్తం మారిపోతుంది, కలిసిపోతుంది. ఇత్యతః అటు పిమ్మట తదేవ నిర్భయం, అదే భయరహితమైన స్థితి. ఎందుకు? ద్వైత గ్రహణస్య భయ నిమిత్తస్య అభావాత్. భయానికి కారణమైనటువంటి ద్వైత ప్రతీతి లేదు. ద్వైతం అనగానేమి? గ్రాహ్య గ్రాహక డివిజన్. ఎంటైర్ వరల్డ్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2: గ్రాహ్యము, గ్రాహకము, ఆబ్జెక్ట్ అండ్ సబ్జెక్ట్. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ డిఫరెన్షియేషన్ ఎప్పుడైతే లేదో అక్కడ శాంతం, అభయం బ్రహ్మ. యత్ దేనిని విద్వాన్ తెలుసుకున్నాయన న బిభేతి కుతశ్చన. అట్టి బ్రహ్మము శాంతమైనది, భయం లేనిది. దాని నుంచి తెలుసుకున్న జ్ఞాని దేనికి ఎక్కడ భయపడడు. ఓకే. అత్యంత కీలకమైన అభయ సిద్ధాంతాన్ని చర్చిస్తున్నారు. మలద్వయం అన్నారు. మనసులో 2 రకాల మలినాలు ఉంటాయి. ఏమిటి? గ్రాహక మలం, నేను తెలుసుకుంటున్నాను, ఐఆమ్ ద నోయర్, ఐఆమ్ ఎంజాయర్, కర్తృత్వ భోక్తృత్వ, సబ్జెక్టివిటీ. ఐఆమ్ ద డూయర్ అండ్ ఐఆమ్ ది ఎంజాయర్. గ్రాహకమలం. గ్రాహ్యమలం, నాకంటే వేరుగా ఎస్ఏ రణమూర్తి ఉన్నారు, నాకంటే వేరుగా ఇంకొకటి ఉన్నది అనే విషయం ఆబ్జెక్టివ్ డిఫరెన్సియేషన్. ఈ 2 అవిద్య వలన పుట్టినవి. సమాహిత స్థితిలో వివేకం ద్వారా ఈ 2 మలినాలు వర్జితం, తొలగిపోతాయి. ద్వైతమే భయానికి కారణము. ద్వితీయాద్వై భయం భవతి. అంటే 2 ఉంటే భయం వేస్తుందండి, మా ఆవిడని చూస్తే నాకు భయం అండి, అది కాదు అర్థం. ద్వితీయ అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డిఫరెన్సియేషనే భయానికి కారణమవుతుంది. ద్వైత భావమే భయము. ఎప్పుడైతే అద్వయమైనటువంటి రెండవది లేని స్థితిని మనసు పొందుతుందో అక్కడ భయం ఉండదు. ఆ స్థితిని నిర్భయం అన్నారు. బ్రహ్మతత్వంగా మారడము సంవృత్తం అన్నారు. అంటే బ్రహ్మతత్వం అయిపోతుంది, మారుతుంది. అయిపోవడం అంటే ఏమిటి? సూక్ష్మమైన అంశం ఏంటంటే మనస్సు బ్రహ్మము దగ్గరకు వెళ్ళదు. మనస్సు బ్రహ్మం దగ్గరికి చేరుకోదు. ప్రయాణం చేసి, ప్రయత్నం చేసి, డబ్బులు కట్టి, రికమెండేషన్ లెటర్ ఇచ్చి, గురువుగారిని పట్టుకొని బ్రహ్మం దగ్గరికి వెళ్ళదు. మనస్సే బ్రహ్మంగా మారిపోతుంది. తత్సమృతం అంటే బ్రహ్మమే ఉన్నది, మనస్సు అనేది ప్రొజెక్షనే. మనస్సు అనే ప్రొజెక్షన్ ఎప్పుడైతే పోయిందో మిగిలినది బ్రహ్మమే. తదేకో అవశిష్ట శివ కేవలం. రామకృష్ణుల వారి ఉప్పు బొమ్మ సముద్రంలో కలిసినప్పుడు ఉప్పు బొమ్మ ఇంకెక్కడ సముద్రం ఎక్కడైంది? ఉప్పు బొమ్మే లేదు. ఉప్పు బొమ్మ సముద్రం అయిందండి, సముద్రంలో కలిసిపోయిందండి అంటే ఉప్పు బొమ్మకి వేరే ఉనికి లేదు. మనసుకు సముద్రం కంటే ఉప్పు బొమ్మకు వేరే ఎలా ఉనికి లేదో బ్రహ్మం కంటే మనసుకు వేరే ఉనికి లేదు. ద్వైత పరిణాలు పోయినటువంటి మనస్సు స్వయం ప్రకాశ బ్రహ్మముగా అవశేషంగా ఉంటుంది. తదేకో వశిష్ట శివ కేవలం. శాంతం మరియు అభయం, కోరికలు ద్వేషాలు మనస్సు లేనటువంటి మనస్సు సంపూర్ణ ప్రశాంతతను పొందుతుంది. జ్ఞాని ఈ ప్రపంచంలో దేనికి భయపడడు. న బిభేతి కుతశ్చన. ఎందుకంటే అతనికి అంతా తన స్వరూపంగానే తెలుస్తుంది, ఆత్మస్వరూపంగానే తెలుస్తుంది. గ్రాహ్య గ్రాహకం అవిద్యాకృత మలద్వయవర్జితం. 2 రకాల మలినాల నుండి విముక్తి పొందుతుంది. మలద్వయం, ఈ 2 రకాల అశుద్ధి దేని వల్ల పడుతుంది? మూలావిద్యకృతం,
ద్వైతం మలినం. మలినం అంటే రోగానికి కారణం. ఏదైనా మలినం ఉందనుకోండి, ఎందుకు కడుక్కుంటారు రోజు చేతులు? ఒళ్ళంతా ఎందుకు కడుగుతారు? మలినాలు ఉంటే రోగాలు వస్తాయని. మలినం ఉంటే రోగం వస్తుంది. ఈ మలినాలు ఉంటే ఏ రోగం వస్తుంది? ద్వైతం అనే అనారోగ్యాన్ని కలిగిస్తుంది. ఏమిటా అనారోగ్యం? సంసార రోగం వస్తుంది. ఈ ద్వైతం అనే మలద్వయం ఉంటే, గ్రాహక గ్రాహ్య భేదం ఉంటే రోగం వస్తుంది. మరణం వల్ల రోగం. ఎవ్రీవన్ నోస్ మెరినా కాజెస్ డిసీజ్. సంసార రోగం. సంసారం అనే వ్యాధి వల్ల, వ్యాధి ద్వైతం వల్ల కలుగుతుంది. సంసారం నిర్వచనం ఏమిటి? భయమే సంసారం. సంసారం అంటే ఏమిటి? భయమే సంసారం. అనుభవపు ఉన్నది పోతుందని, అనుకున్నది రాదని, శరీరం ముసలిదవుతుందని, చివరికి నేను లేకుండా పోతానని, అప్పుడు ఇవన్నీ వేస్ట్ అయిపోతాయని రోజు భయమే. అంటే ద్వైతమే భయం. ద్వైతం ఎప్పుడైతే లేదో భయం లేదు. తదా సమయంలో మనసు జ్ఞానవంతమైనప్పుడు, మనసు ద్వైతాన్ని అసత్యమని నమ్మినప్పుడు పరమం అద్వయం, పారమార్థిక అద్వైతం అర్థం చేసుకోబడింది. అది ఏమిటి? బ్రహ్మైవ, బ్రహ్మయేవ, బ్రహ్మము తప్ప మరొకటి కాదు. తత్ సంవృత్తం. తత్ అంటే మనస్సు. మనః, మనస్సు సంవృత్తం. ఎవరి మనస్సు? జ్ఞాని మనస్సు. సమాహిత చిత్తమైనటువంటి మనస్సు. సంవృత్తం అంటే అవుతుంది అని అర్థం. ఇట్ బికమ్స్. వెర్ ఇస్ ద బికమింగ్ హియర్? ఇట్స్ ఓన్లీ బీయింగ్, దర్ ఇస్ నో బికమింగ్. జ్ఞాని మనసు బ్రహ్మం అవుతుంది. మనస్సులో ఎటువంటి రూపాంతరం కలుగుతుంది? ఇప్పుడు నా మనస్సు బాగా మారిందండి, నా మనస్సు మారి నేను బ్రహ్మం అవ్వదు. బ్రహ్మము రూపాంతరం చెందితే మనస్సు కాలేదు. మనస్సు మళ్ళీ రివర్స్ ట్రాన్స్ఫార్మ్ అయ్యి బ్రహ్మం అవ్వదు. లైక్ కొండ మట్టి రూపాంతరం చెందితే కొండ అయింది, కొండనే మళ్ళీ రూపాంతరం చెందితే మట్టి అయింది అన్నట్టు కాదు. ఇది పరిణామీవాదము కాదు, ఇది వివర్తవాదము. మనస్సు ఒక ప్రొజెక్షన్గా, వివర్తంగా, మిథ్యగా, రిఫ్లెక్షన్గా కనపడింది. ఆ రిఫ్లెక్షన్ తప్పని తెలిసిన తర్వాత బ్రహ్మమే ఉన్నది. అంటే భ్రాంతి సర్పం ఎప్పుడైతే భ్రాంతి అని తెలిసిపోయిందో రజ్జువే ఉన్నట్టు. మనసు మొత్తం సృష్టికి ఉపలక్షణం. మనసు బ్రహ్మం అవుతుంది అంటే అర్థం ఏమిటి? మనసు ద్వారానే ప్రపంచం తెలుసుకుంటున్నాడు. మొత్తం ప్రపంచం అంతటికీ సినగ్డొకే ఉపలక్షణం. అంటే ఏమిటి? మనసు బ్రహ్మం అవుతుంటే సర్వం బ్రహ్మం అవుతుంది. అదే బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మవిరతం. అదే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని. జ్ఞానికి శరీరం బ్రహ్మం అవుతుంది, మనసు బ్రహ్మం అవుతుంది, ప్రపంచం బ్రహ్మం అవుతుంది, దేవతలు బ్రహ్మం అవుతాడు, ఈశ్వరుడు బ్రహ్మం అవుతాడు. సర్వం బ్రహ్మమయం, రేరే సర్వం బ్రహ్మమయం. అనుభవంలో ఏ మార్పు లేదు. ఎక్స్పీరియన్స్లో అన్ని వస్తువులు ఏ పుస్తకం ఆ పుస్తకం తెలిపోతే రేపు మాండుక్యం బదులు తైత్రీయం పుస్తకం తీసిస్తే ఎలాగా? అనుభవంలో డిఫరెన్సియేషన్ ఉంటుంది, అవగాహనలో మార్పు ఉండదు. ఇట్ ఈజ్ ఎక్స్పీరియన్షియలీ ప్రజెంట్, బట్ ఇన్ రియాలిటీ, right అండర్స్టాండింగ్, దిస్ ఈజ్ ఓన్లీ ఏ మిథ్యా. ఓకే. అనుభవంలో మార్పు లేదు, అవగాహనలోనే మార్పు. సుషుప్తిలో కూడా ద్వైతం ఉండదు. అక్కడ అజ్ఞాన మలినం ఉంటుంది. సమాహిత చిత్తంలో అజ్ఞాన మలినం లేదు. ఇది మొద్దుబారినటువంటి నిద్ర కాదు, శాంతమైన నిర్భయమైన బ్రహ్మ సాక్షాత్కారము. ఇత్యతః, అందువలన తదేవ, అదే మనస్సు నిర్భయం భవతి, బ్రహ్మ భవతి. ఎందుకు నిర్భయం? ద్వైత గ్రహణస్య భయ నివృత్తస్య అభావాత్. ద్వైతాన్ని నిజమని నమ్మించేటటువంటి కారణం లేకపోవటం వలన నివృత్తస్య, అది పోయింది. అభావాత్, భయ కారణం ద్వైతం లేదు కనుక నిర్భయం. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరోద్భూతం యథా నిద్రయ అన్నారు మహానుభావుడు. ఈ ప్రపంచమంతా దర్పణంలో కనిపిస్తున్నటువంటి ఇమేజ్ లాంటిదిరా. నీ మనస్సు అనే దాంట్లో ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతోంది. ఆత్మని నీయందే మాయయ, మాయ వలన, మాయా కార్యం వలన బహిరివ ఉద్భూతం, పైన పుట్టిందా అన్నట్టు. యథా నిద్రయ, స్వప్నంలో నీకే విధంగా ఈ రకరకాలైనవి కనిపిస్తున్నాయో అలాగా. మనసు బ్రహ్మం అవ్వడమే కాదు, తదేవ శాంతం, బ్రహ్మంగా మనసు పూర్తిగా ప్రశాంతంగా మారుతుంది. మారుతుంది అంటే బ్రహ్మంగానే ఉంది అసలు,
దాన్ని మార్చుకున్నాం, వివర్తం చేసి కన్ఫ్యూషన్ తెచ్చుకున్నాం. ఆ కన్ఫ్యూషన్ పోయింది. అదే అభయం. శాంతం అనే పదము 7వ మంత్రంలోంచి వచ్చింది. ప్రపంచోపశమం, శాంతం, శివం, అద్వైతం, చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయ. రోజు చదువుతున్నాం. నా బిభేతి కుతశ్చన. ఈ మంత్రం తైత్తిరీయోపనిషత్తు మంత్రం. దేని నుండి భయపడడు. కిమహం సాధునా అకరవం, కిమహం పాపం అకరవమితి. నేను పుణ్యం చేయుట లేదు, నేను పాపం చేయుట లేదు. స ఏవ వేవం విద్వాన్. ఈ విధముగా తెలిసి ఏతే ఆత్మానం స్పృణుతే ఉభేహి. ఏ వైష ఏతే ఆత్మానం స్పృణుతే ఆనందం బ్రహ్మణో విద్వాన్ నా బిభేతి కుతశ్చనేతి. చదువుకున్నాం. అటువంటి ఆయనకి భయం అనేది లేదు. ఒక్క పారాగ్రాఫు ఉండిపోయింది. ఏమిటా పారాగ్రాఫు? తదేవ విశిష్యతే జ్ఞప్తి జ్ఞానం ఆత్మస్వభావ చైతన్యం తదేవ జ్ఞానం ఆలోక ప్రకాశో యస్య తద్బ్రహ్మజ్ఞానాలోకనం విజ్ఞానైక ఘనరసం ఇత్యర్థ. సమంతత నుండి అంటే సమంతాత్ అని చదువుకో. సర్వత వ్యోమవత్ నైరంతర్యేణ వ్యాపకం ఇత్యర్థ అని ఇంకో భాష్యం భాగం రాశారు. ఇది కారికలో ఉన్న వివరణ అయిపోయింది. ఈయన ఎక్స్ట్రాగా యాడ్ చేసినటువంటివి జ్ఞానాలోకనం అనే పదానికి వివరిస్తున్నారు. సమంతత అనే పదాన్ని వివరిస్తున్నారు. తదేవ బ్రహ్మ భవతి ముఖ్యమైనటువంటి వాక్యం. జ్ఞానికి అంతా బ్రహ్మం అవుతుంది, మనస్సు కూడా బ్రహ్మం అయింది. ఒక వివరణ. నిర్భయం అంటే మరొక వివరణ జ్ఞానాలోకనం. తదేవ బ్రహ్మ నిర్భయం జ్ఞానాలోకం సమంతత. 4 పదాలు ఉన్నాయి. అది ఏ బ్రహ్మం. మనసే బ్రహ్మమైంది. ఎటువంటి బ్రహ్మము? నిర్భయం, జ్ఞాన ప్రకాశం, జ్ఞానాలోకం సమంతత. జ్ఞానాలోకం సమంతత తదేవ విశేష్యతే జ్ఞప్తి జ్ఞానం ఆత్మస్వభావ చైతన్యం తదేవ విశిష్యతే. ఆ విషయాన్నే మరికొంచెం విశేషించి చెప్తున్నారు. ఏమిటి? జ్ఞప్తి. జ్ఞప్తి అంటే జ్ఞానం అంటే 2 అర్థాలు వస్తాయి. ఒకటి నాలెడ్జ్ అవ్వచ్చు, రెండోది నిర్విశేష జ్ఞానం, నిర్విశేష చైతన్యం. జ్ఞప్తి అంటే ఇంకా అక్కడ ఏది లేదు, ఒట్టి నిర్విశేష చైతన్యమే. జ్ఞప్తి అన్నారంటే ఎరుక, తెలివిడి, తెలివి. దాంట్లో సవిశేష జ్ఞానం లేనటువంటి నిర్విశేష చైతన్య ప్రకాశమే జ్ఞప్తి. జ్ఞప్తి జ్ఞానం అన్నారు. జ్ఞప్తి జ్ఞానం. ఎటువంటి జ్ఞానం? నిర్విశేష జ్ఞానం, జ్ఞప్తి జ్ఞానం. ఆత్మ, ఇంకా డౌట్ వస్తుందో మీకని, ఆత్మ స్వభావ చైతన్యం, ఆత్మ యొక్క స్వభావము అయినటువంటి చైతన్యం. ఆ బ్రహ్మయే జ్ఞప్తి లేదా జ్ఞానం అంటారు. ఆత్మ యొక్క స్వభావ చైతన్యం, సహజ స్వరూపమైన చైతన్యమే. తదేవ జ్ఞానం ఆలోక ప్రకాశ యస్య. ఆలోకం అంటే ప్రకాశం అని రాశారు. ఆలోకం జ్ఞాన ఆలోకం, జ్ఞాన ప్రకాశం. జ్ఞానమే వెలుగుగా ప్రకాశంగా ఏది కలదో జ్ఞానాలోకం. నిర్భయమైంది జ్ఞానాలోకమైంది. తద్బ్రహ్మ జ్ఞానాలోకం. అట్టి బ్రహ్మ జ్ఞానము ఆలోకం. జ్ఞానమే ప్రకాశము కాగలిగినది. జ్ఞానము యొక్క ఆలోకము కాదు, జ్ఞానమేవ ప్రకాశం. రూపక కర్మధారయ సమాసం. జ్ఞానమే ప్రకాశముగా కలది. విజ్ఞానైక రసఘనం ఇత్యర్థ. ఏమిటండి అలా చెప్పారు? జ్ఞానాలోకం అంటే ఏమిటి? విజ్ఞాన ఏక రసఘనం అంటే విజ్ఞానంతో నిండినటువంటి ఏకైక జ్ఞానరస ఘనము. సమంతత అంటే సమంతాత్. సర్వత వ్యోమవత్ ఆకాశము వలె నైరంతర్యేణ గ్యాప్ లేకుండా నిరంతరముగా, నైరంతర్యేణ నిరంతరముగా వ్యాపకం. సమంతాత్ అంటే వ్యాపించినది. ఏ బ్రహ్మ అయితే అంతటా వ్యాపించి ఉన్నదో ఆకాశంలా ఎక్కడా ఖాళీ అంతరము లేకుండా నిరంతరంగా వ్యాపించి ఉన్నది అని అర్థం. తత్యేవ విశిష్యతే. దట్ ఇట్ సెల్ఫ్ ఐఎమ్ డిస్క్రైబింగ్ మోర్. ఈ జ్ఞానం ఎటువంటిది? సవిశేష జ్ఞానం కాదు, జ్ఞప్తి జ్ఞానం. అంటే కేవల జ్ఞానస్వరూపం. ఇందులో డిఫరెన్షియేషన్ లేవు. దాన్ని ఏంటంటారు? ఆత్మస్వభావ చైతన్యం. అదే
జ్ఞానం ఆలోక, అదే జ్ఞాన ప్రకాశం. జ్ఞానము యొక్క ప్రకాశము కాదు, జ్ఞానమే ప్రకాశము. యస్య తద్బ్రహ్మ జ్ఞానాలోకం. అది ఎటువంటిది? విజ్ఞాన ఏకరస ఘనం ఇత్యర్థ. అది ఎక్కడ ఒక చోట ఉన్నదా? సమంతత, సమంతాత్, సర్వత, అంతటా, వ్యోమవత్, ఆకాశము వలె, నైరంతర్యేణ, ఏ అంతరము గ్యాపు లేకుండా, వ్యాపకం, వ్యాపించి ఉన్నది. ఇది అని అర్థము. ఓకే. జ్ఞానాలోకము. ఆలోకం అంటే సూర్యకాంతి, వెలుగు. బ్రహ్మం విషయంలో జ్ఞానమే వెలుగు, జ్ఞానము యొక్క ఆలోకము కాదు. సూర్యుని యొక్క కాంతి ఏమిటి? సూర్యకాంతే, సూర్యుడే కాంతి. కాంతే సూర్యుడు రెండెక్కడున్నాయి? సూర్యకాంతి అంటే సూర్యుడే కాంతి. మనస్సు నిగ్రహించబడినప్పుడు తన సహజ స్వరూపమైన జ్ఞప్తి, ప్యూర్ కాన్షియస్నెస్లో స్థిరపడుతుంది. విజ్ఞానైక ఘనరసం, పంచదార గడ్డ ఉన్నది, దాని లోపల బయట అంతా తీపి ఎలా ఉంటుందో, బ్రహ్మము లోపల బయట అంతా కేవలము జ్ఞానం మాత్రమే. ఘనరసం అంటే దిర్ ఇస్ నో అదర్ సెకండ్ థింగ్ ఇన్ దట్. ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ దర్ అనేది ఏకరసం, ఘనం అంటాం. జ్ఞాత జ్ఞేయం అనే భేదం ఉండదు. ఆత్మ స్వభావ చైతన్యం. ఈ జ్ఞానం ఎక్కడి నుంచో వచ్చింది కాదు, ఆత్మ యొక్క స్వభావమే అది. నిప్పుకు వేడి, సూర్యుడికి వెలుగు, చల్లదనము నీటికి. పొద్దున చెప్పుకున్నట్టు మన ఆత్మబోధలో ఆత్మకు చైతన్యం సహజమైనది. నిద్రలో ఈ చైతన్యం అజ్ఞానంతో కప్పబడింది. జ్ఞానస్థితిలో స్వయం ప్రకాశంగా వెలుగుతుంది. అది సర్వతః వ్యాపించి ఉంది. వ్యోమవత్, ఆకాశము వలె, నైరంతర్యేణ సమంతత అనే పదానికి ఆకాశాన్ని ఉదాహరణగా ఇచ్చారు. ఆకాశం ఎలా అయితే అంతటా నిండి ఉందో, ఎక్కడ గ్యాప్ లేకుండా నిరంతరంగా నైరంతర్యేణ ఉందో, బ్రహ్మము కూడా అలాగే దేశకాల పరిమితులు లేకుండా అంతటా వ్యాపించి ఉంది. నైరంతర్యేణ, ఏ విరామము లేకుండా సృష్టిలోని ప్రతి అణువులోనూ ఆ చైతన్య ప్రకాశము ఉంది. అణువు అణువున వెలసిన చైతన్యం తెలుసు. తదేవ విశిష్యతే, అదే ఇంకా వివరించబడుతుంది అన్నారు. జ్ఞానాలోకం, జ్ఞానం అంటే జ్ఞప్తి. జ్ఞానం అనే పదాన్ని రెండు రకాలుగా నాలెడ్జ్ని చూపిస్తుంది, కాన్షియస్నెస్ని చూపిస్తుంది. అంచేత ఇది విశేష జ్ఞానము, వస్తు జ్ఞానం కాదు. ఆబ్జెక్టివ్ నాలెడ్జ్ కాదు. నిర్విశేష చైతన్యము, కాన్షియస్నెస్ అని అనువదించాలి. జ్ఞప్తి అంటే అదే ఆత్మస్వభావ చైతన్యం. బహువ్రీహి సమాసము. ఆత్మయేవ స్వభావం, ఆత్మయేవ చైతన్యం, ఆత్మస్వభావమే చైతన్యం. ఓకే. ఆత్మస్వభావ చైతన్యం అంటే చైతన్యమే స్వభావముగా కలిగిన ఆత్మ. బహువ్రీహి సమాసం. జ్ఞాన ఆలోక యస్య బ్రహ్మణ తజ్ఞానాలోకనం బ్రహ్మ. విజ్ఞాన ఏకరస ఘనం. విజ్ఞానం చైతన్యం, ఏకరసం హోమోజినస్. ఘనం అంటే అది కాకుండా రెండవది లేదు. సమంతత అంటే సమంతాత్, ప్రతి చోట, సర్వత వ్యాపకం. దేనిలాగా? వ్యోమవత్, నైరంతర్యేణ, ఎటువంటి ఖాళీ లేకుండా, వన్ కంటిన్యూస్ హోల్. వ్యాపకం ఇత్యర్థ, వ్యాపించి ఉన్నది అని అర్థం. బ్రహ్మ యొక్క స్వరూపము వివరించబడుతుంది. జ్ఞానము, జ్ఞప్తి, తెలివిడి, ఎరుక, ఆత్మస్వరూపమైన శుద్ధ చైతన్యము, జ్ఞానాలోకనము, జ్ఞానరూప ప్రకాశము, బ్రహ్మ, విజ్ఞాన రూపమైన నిరంతర ఆనంద ఘనము, అన్ని వైపులో ఆకాశము వలె వ్యాపించియున్న బ్రహ్మమే ఈ మనస్సు అయిపోయింది. అంటే మనస్సు మరి లేదు. ఎప్పుడైతే ఆ భేదభావము, ద్వైతభావము దాటిపోయాడో, ఈ మనస్సు అనేటటువంటి విద్యా ప్రొజెక్షన్ పోయిందో, బ్రహ్మమే శేషించి ఉన్నది. 5 minutesలో క్లోజ్ చేద్దాము. మాండూక్య కారిక 35వ కారిక. మనస్సు బ్రహ్మంగా మారేటటువంటి వేదాంత రహస్యాన్ని చూపిస్తున్నారు. సుషుప్తి నుండి నిర్భయ స్థితికి ఒక తాత్వికమైనటువంటి ప్రయాణాన్ని సూచిస్తున్నాయి 34, 35 కారికలు. 34లో మనస్సు నిశ్శబ్దము, నిజమైన స్వేచ్ఛ అంటే మోక్షం అంటే ఏమిటి? 34వ శ్లోకం ఆధారంగా సుషుప్తి అమనీభావాలు, దాన్ని 35లోకి ఎక్స్టెండ్ చేశారు. సుషుప్తిలో ఏమిటి? ఇది కేవలం నిద్ర. సుషుప్తి లాంటి జ్ఞానస్థితి ఒకటి కాదు. ఇది సుషుప్తి వంటిదా, నిద్ర వంటిదా జ్ఞానస్థితి కూడా. ఇందులో కూడా త్రిపుటి ఉండదు, సుషుప్తిలో కూడా త్రిపుటి ఉండదు. అటువంటిదా ఇది?
లేదు. ఆ రెండు వేరు. ఒకటి అజ్ఞానము, రెండవది ప్రకాశము. మనసు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఆ నిశ్శబ్దం వెనుక రెండు భిన్నమైనటువంటి వాస్తవాలు ఉండొచ్చు. ఒకటి అజ్ఞానం కమ్మేసినటువంటి నిద్ర, అది బీజస్థితి. మరొకటి ఎరుకతో కూడినటువంటి మేల్కొల్పు, అది సమాహిత జ్ఞానస్థితి. బయటికి రెండు స్థితులు ఒకే విధంగా కనిపించినా వాటి వాటి ప్రచారంలో, ప్రచర స్వభావంలో, వాటి వర్తనంలో, ఫలితంలో పూర్తిగా భిన్నమైనవి. ఆలోచనలు లేని స్థితి నిద్ర ఎప్పుడూ మోక్షం కాదు. ఓకే. మళ్ళీ మళ్ళీ మొదలయ్యే సంసార చక్రం. మేల్కొల్పు, జాగ్రత్తావస్థ, కోరికలు, కర్మలు, వాసనలు, అలసట, సుషుప్తి, తాత్కాలిక విలయము, తాత్కాలిక లయము, శాశ్వతమైన మోక్షం కాదు. అజ్ఞానం నశించినంత వరకు జనన మరణ చక్రాల సంసారం తిరుగుతూనే ఉంటుంది. మళ్ళీ పొద్దున్నవుతుంది, మళ్ళీ జననము. తరువాత జగత్తు మిథ్య అనేటటువంటి జ్ఞానం ఉంటే విషయాలపై, కోరికలపై నాశనం అవుతుంది. నలుగురు దుష్టచతుష్టయం పోయారు. విలువ లేని వస్తువుపై మనస్సు ఎప్పటికీ ఆశపడదు. అదే సంకల్పరాహిత్యము, అదే దృశ్య ప్రపంచము మిథ్య అని తెలుసుకున్న మనస్సు. సంకల్పం అకుర్వత్ అన్నారు. అంటే ప్రొజెక్షన్ ఏది లేదు. ఏదైనా ప్రొజెక్షన్ ఉంటే సంకల్పాలు, భ్రాంతితో కూడిన మనస్సు ప్రొజెక్ట్ చేస్తుంది. సంకల్పం లేని ప్రశాంత మనస్సు ఏది ప్రొజెక్ట్ చేయడం లేదు. ప్రొజెక్టర్ ఖాళీగా కూర్చుంది. లయ వినాశనే ఉభయరోధనే లయగతం పునః భవతినో మృతం. లయం అనేటటువంటిది మళ్ళా వస్తుంది, వినాశనమైనది తిరిగి రాదు. విశాలమైన ఎరుక అజ్ఞానం కాదు, సంపూర్ణమైనటువంటి జ్ఞానం. లయం కాదు, నిగ్రహం. మనస్సు చీకటిలో దాక్కోదు. వివేకం అనే కాంతితో పూర్తిగా నిగ్రహించబడింది. దీన్నే అమనీభావం అంటారు. జ్ఞానం చేత మనస్సు నిగ్రహించబడిన స్థితి. ద్వంద్వరహితం. ఇక్కడ నేను నాది అనే భేదభావము, ఆలోచనలు లేవు. కేవల శుద్ధ చైతన్యం మాత్రమే మిగిలి ఉంటుంది. సాధారణ బీజమవుతే మళ్ళీ తడి తగలగానే మొలకెక్కుతుంది. జ్ఞానాగ్ని చేత వేయించబడిన విప్లుష్టమైనటువంటి హుతాశ విప్లుష్టం అన్నారు. జ్ఞానాగ్ని చేత దహించబడినటువంటి అజ్ఞానం రోస్టెడ్ సీడ్, అది మళ్ళీ మొలకెత్తదు. దగ్ధ బీజం, జ్ఞానాగ్నిలో దగ్ధమైనటువంటి అజ్ఞాన బీజము మళ్ళీ మొలకెత్తే అవకాశమే లేదు. జ్ఞానం అనే అగ్ని ఇది సమూలంగా దహించి వేస్తుంది. అమనీభావ స్థితిలో కోరికలు, కర్మలు, సంస్కారాలు, అవిద్య, సంకల్ప, కామ, కర్మ, ఫల, బీజ, సంస్కార, వాసన, జన్మలనే బీజాలన్నీ కాల్చివేయబడ్డాయి. సంసారం అనే వృక్షము మొలకెత్తదు. దగ్ధమైన బీజం, ఏ రోస్టెడ్ సీడ్, పైకి మామూలు విత్తనంలాగే ఉంటుంది, కానీ మొలకెత్తే సామర్థ్యము శాశ్వతంగా కోల్పోయింది. మనస్సు, మైండ్, ఈ స్థితుల యొక్క the dynamics of mind when it is in sleep and mind when it is in the viveka. దిస్ ఇస్ కాల్డ్ ది ప్రచార. మనస్సు అజ్ఞానంలో ఉంటే లయమవుతుంది, మళ్ళీ సుషుప్తిలోకి వెళ్ళి ఆ లయమై మళ్ళీ జాగ్రత్తలోకి వస్తుంది. మనస్సు వివేకంతో కూడితే నిగ్రహించబడుతుంది, అమనీభావం పొందుతుంది, నాన్ మైండ్ స్టేట్ వస్తుంది, ఏ స్టేట్ ఆఫ్ ప్యూర్ అవేర్నెస్లో ఉంటుంది. ఒకటి చీకటిలో మునిగిపోవడము, మరొకటి వెలుగులో తేలియాడము, వికసించడము. ఓకే. మేల్కొని ఉన్నప్పుడు మనస్సు అనే అగ్ని తీవ్రంగా మండుతూ ఉంటుంది. దీనికి ఏమిటి ఇంధనం, దీనికి ఏమిటి కట్టెలు? ప్రాపంచిక విషయాలు, కోరికలు, ఇంద్రియ అనుభవాలే ఫ్యూయలు. ఈ అగ్ని చంచలమైన మనస్సు ఏదో ఒక ఇంధనాన్ని వెతుక్కుంటూ ఉంటుంది. అలా మనస్సు మండుతూనే ఉంటుంది జాగ్రత్త అవస్థలో. సుషుప్తిలో ఏంటవుతుంది? ఇంధనాలు అలాగే ఉన్నాయి, మంట ఆర్పేశాము. గాఢ నిద్రలో అగ్ని మనస్సు తాత్కాలికంగా ఆరిపోయినట్టుంది. ఈ కోరికలనే ఇంధనాలు టెంపరీగా పడుకుని ఉన్నాయి. అజ్ఞానం అనే చీకటి గిన్నెతో కప్పివేయబడింది. అజ్ఞానం సంస్కారాలు యథావిధిగా అలాగే ఉన్నాయి. మళ్ళీ వెలుగు రాగానే ఈ మంట రగులుకుంటుంది. మూత తీయగానే గాలి తగిలి మళ్ళా అగ్ని రాజుకుంటుంది. ఇది అగ్ని కప్పివేయబడినటువంటి సుషుప్తి మనస్సు. ఇంధనము ఈజ్వల్ టు ప్రాపంచిక విషయాలు, అగ్ని అనేటటువంటిది మనస్సు. అగ్ని లయం అంటే మనోనాశనం, మనో ఉపశమనం. విషయాలనే ఇంధనం లేనప్పుడు మనస్సు అనే అగ్ని శాంతిస్తుంది.
జ్ఞానం ద్వారా అజ్ఞానం లేక ఇంధనం లేకుండా పూర్తిగా కాలిపోయినప్పుడు మనసు అనే అగ్ని దానంతటా అదే శాంతిస్తుంది. దీన్నే నిరింధన అగ్నివత్ అన్నారు పోయినసారి. ఇంధనం లేని అగ్నిలాగా దానికి మండడానికి ఎలాంటి అజ్ఞాన కారణం మిగలలేదు. అదే అమనీభావము. ఫైర్ ప్లేస్ ఇస్ నౌ ఎంటీ, దేర్ ఇస్ నో ఇంధన ఎట్ ఆల్ ఇన్ దట్. Points to understand between these two. Look at the table very carefully. Sushupti versus Amanibhava. మనసు స్థితి అవిద్య, మోహం మరియు తమస్సుతో కప్పబడి ఉంది. ఇది అజ్ఞానంతో కూడిన గాఢ నిద్ర. ఇక్కడ తాత్కాలికంగా లయమవుతుంది, కానీ అజ్ఞాన బీజాలు అలాగే ఉన్నాయి సుషుప్తిలోని. బంధానికి కారణమయ్యే అజ్ఞాన బీజాలు, వాసనలు సుప్తచేతనంగా, సబ్కాన్షియస్గా, డార్మెంట్గా ఉండనే ఉన్నాయి. ఇది ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది. పరతంత్రము బంధనం కలిగిస్తుంది. కేవలం తాత్కాలిక నిద్ర ఉపశమనము, మళ్ళీ పొద్దున లేగానే ద్వైభావం. అమనీభావం పొందినటువంటి జ్ఞానాత్మ లేక ఆ సమాహిత చిత్తము ఆత్మసత్య జ్ఞానం ద్వారా మనస్సు నియంత్రించబడితే రూపాంతరం చెందినటువంటి స్థితి. అజ్ఞానం పూర్తిగా నశించింది. ఆత్మజ్ఞానం ద్వారా నియంత్రించబడిన బడినటువంటిది. ఆత్మసత్య అనుబోధ అనే జ్ఞానాగ్ని ద్వారా అజ్ఞాన బీజాలు దహించబడ్డాయి. అత్యంత ప్రశాంతమైన స్వతంత్ర స్థితి, శాశ్వతమైన విముక్తి లేదా మోక్షం. అమనీభావం అనేది మనస్సు యొక్క మరొక అనుభవం కాదు. అంటే రుచి, వాసన, రంగు తెలిసేది మనస్సు యొక్క అనుభవం. అమనీభావం మరో అనుభవం కాదు, అది మనస్సు లేని స్థితి. అజ్ఞానం నశించినప్పుడు మనస్సే బ్రహ్మంగా మారే, విత్ ఇన్ కోట్స్ మారే అద్వయ స్థితి. మనసు బ్రహ్మంగా, అనంత చైతన్యంగా అవశేషము మిగిలి ఉన్నటువంటి స్థితి. గ్రహించేవాడు, గ్రహించబడేది అనేటటువంటి మలద్వయము నశించినటువంటి కేవల ఉనికి మాత్రమే. భయరహితము, షరతులు లేనిది, శాశ్వతమైనది. సుషుప్తి అజ్ఞానంతో కూడింది. జ్ఞానం అందించే అమనీభావమే నిజమైనటువంటి స్వేచ్ఛ. ఎలాంటి దుఃఖము లేని భయరహితమైన పరమ సత్యమైన బ్రాహ్మీ స్థితి. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. నిద్రించే వ్యక్తి సుషుప్తి బీజరూపంగా అక్కడ ఉన్న ఇద్దరు ఆలోచనలు నిర్వికల్ప స్థితియే. అయితే ఇద్దరి మానసిక స్థితుల ప్రచారము యొక్క ప్రాథమిక వ్యత్యాసము, ఒకడు అజ్ఞానంగా మిగిలిపోయాడు, ఇంకొకడు ముక్తిని పొందాడు. ఎందుకు అలా అవుతుంది? రెండూ నిర్వికల్ప స్థితులే కదా. అంటే నిద్రించే మనసు, జ్ఞాని యొక్క మనసు మధ్యనున్నటువంటి ఈ వ్యత్యాసాలు ఏమిటి? లీయతే అవ్యక్తంగా నిద్రాణమవుతుంది. ఎలాగా? తమో రూపం, అవిద్య, అజ్ఞానం, బీజభావం విత్తన రూపంలో ఉంటాయి. నిర్వికల్ప అవస్థ, తాత్కాలిక స్థితి, టెంపరీ రిలీఫ్. జ్ఞాని మనస్సు నలీయతే, నిద్రాణం అవ్వదు, నిగృహీతం, నిరుద్ధం చేయబడుతుంది. వివేకం, విజ్ఞానం కలిగి ఆత్మానాత్మ వివేకంతో సర్వం బ్రహ్మమయం, అంతా బ్రహ్మమే అని తెలుస్తుంది. నిర్వికల్ప వస్తువు శాశ్వత సత్యం. ఇదే ఈ రెండిటికి ఉన్నటువంటి ముఖ్యమైన ఇది. సుషుప్తిలో అవిద్య ఉంది. అవిద్యకు 5 రూపాలు: అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ. ఈ వేళ్లు చొచ్చుకొని ఈ విత్తనం మళ్ళీ మొలకెత్తుతుంది. నిద్రలో మనసు అవ్యక్తమైన స్థితికి వెళుతుంది, కానీ నశించదు. తమో రూపంలో మూలావిద్యని పిలువబడుతుంది. సంసారానికి కారణమయ్యే పంచక్లేశాలు మరియు వాసనలనే విత్తన రూపం. ఏమిటా పంచక్లేశాలు? అవిద్య, అస్మిత, రాగద్వేష, అభినివేశ. మెలకువ రాగానే ఈ విత్తనం నుండి నేను కర్తను, ఇది నాది, అహం, మమ మళ్ళీ మొలకెత్తుతాయి. అజ్ఞానం యొక్క బీజభావమే సుషుప్తి. జ్ఞాని మనస్సు నిద్రాణమవదు, బ్రహ్మమవుతుంది. వివేక జ్ఞానం, నిజమైన జ్ఞానం ద్వారా జ్ఞాని మనస్సు నిగృహీతం, నిరుద్ధం అయినది. నలీయతే, నిద్రలో వలె అవ్యక్త స్థితిలోకి జారిపోదు. బదులుగా జ్ఞాని మనస్సు బ్రహ్మయేవా, బ్రహ్మమే అవుతుంది. అక్షరాల బ్రహ్మం మనస్సు బ్రహ్మంగా మారుతుంది అని తీసుకుంటే 2 పెద్ద తార్కిక సమస్యలు వస్తాయి. పరిమితము అనంతంగా మారలేదు. సత్యం మిథ్య సత్యంగా మారలేదు. మనస్సు మిథ్య, బ్రహ్మ సత్యం. మిథ్య సత్యంగా ఎలా మారుతుంది? పరిమితమైన మనస్సు అనంతమైన బ్రహ్మంగా ఎలా మారుతుంది? అంచేత ఇది పరిణామము కాదు. అది ప్రొజెక్ట్ అయినప్పుడు వివర్తమే. మళ్ళీ అది అమనీభావం పొందినప్పుడు కూడా
ఆ భ్రాంతి పోవడమేనని అర్థం. మనసు బ్రహ్మంగా మారడం అంటే వేదాంత రహస్యము వివర్తమయ సీమింగ్ చేంజ్. సత్యం ఎప్పుడు భౌతికంగా మిథ్యగా మారదు. బ్రహ్మం ఎప్పుడు ఇన్ రియాలిటీ జగత్తుగా మారలేదు. కేవలం వివర్త ఉపాదాన కారణంగా మిథ్యగా భ్రాంతి సర్పంలా కనిపించింది. ఎప్పుడు అజ్ఞాన కాలంలో కనిపించింది, పాముగా కనిపించింది. జ్ఞాన సమయంలో జ్ఞానం అనే టార్చ్ లైట్ వేయగానే ఏమైంది? భయపెట్టినటువంటి పాము త్రాడుగా మారింది. పాము త్రాడుగా మారిందా? మారలేదు. పాము పోయింది, త్రాడే ఉంది. మిథ్య తిరిగి సత్యంగా తెలుసుకోబడింది. భౌతిక రూపాంతరం పరిణామీ వాదమేమీ లేదు. కేవలం అవగాహనలో మార్పు మాత్రమే, అనుభవంలో మార్పు ఏమీ లేదు. కుండ నామరూపాలు. మనస్సు బ్రహ్మం అవుతుందంటే మనస్సు నశించిపోతుందని కాదు. వివేకంతో పరిశీలిస్తే ఒక వ్యక్తి కుండను జాగ్రత్తగా పరిశీలించి ఆ కుండ మట్టి తప్ప వేరేది కాదని తెలుసుకుంటాడు. కుండ పగలగొట్టక్కర్లేదు. అతని దృష్టిలో కుండ మట్టిగా కనిపిస్తోంది. మట్టియే సత్యం. అలాగే జ్ఞాని మనస్సులో దేహము మరియు ప్రపంచం అంతా నామరూపాలతోనున్నటువంటి, అంటే కుండ రూపంలో ఉన్నటువంటి మట్టే అని ఎలా తెలుసుకున్నాము? నామరూపాల్లో ఉన్న జగత్తే బ్రహ్మం. అవగాహనలో మార్పు. ఓకే. నిర్భయం భయరాహిత్యం. ఎలాగా? ద్వైతం ఉంటే భయము, గ్రాహ్య గ్రాహక అనేటటువంటి మలినాలు, అభద్రత, భయము, భయం వల్ల రోగము, మలినం వలన ఏమిటా రోగము? సంసార రోగం. మలద్వయ వర్జితం పరమం అద్వయం శాంతం నిర్భయం. జ్ఞాని మనస్సు ద్వైతాన్ని మిథ్యగా గ్రహించినప్పుడు ఈ గ్రాహక గ్రాహ్య అనే మలినాలు తొలగిపోయి అద్వైత బ్రహ్మంగా మారిన మనస్సు పూర్తిగా శాంతంగా ఏ అనాత్మకు భయపడనటువంటి నిర్భయ స్థితికి చేరుకుంటుంది. భయానికి మూల కారణము ద్వైతము, గ్రాహ్యగ్రాహక మలద్వయము. ఇది నిజమని నమ్మడము. ద్వితీయాద్వై భయం భవతి. రెండవ వస్తువు ఉన్నప్పుడే భయం పుడుతుంది. నిర్భయం భయరాహిత్యం. జ్ఞానాలోకనం చైతన్య ప్రకాశం. బ్రహ్మాన్ని జ్ఞానాలోకనం, జ్ఞాన ఆలోకనం. జ్ఞానం అంటే జ్ఞప్తి. ఇది సవిశేష జ్ఞానం కాదు, నిర్విశేష జ్ఞానము. జీవాత్మ యొక్క స్వభావమైన స్వచ్ఛ ప్యూర్ కాన్షియస్నెస్. విజ్ఞాన ఏకరస ఘనం. ఎటువంటి ఖాళీలు లేకుండా నైరంతర్యేణ ఆకాశవత్తు వ్యోమవత్తు నిరంతరంగా ఏకరీతిగా ప్రజ్ఞానఘన ఏకరసంగా ఆలోకం ప్రకాశం చైతన్యమే ప్రతిదాన్ని ప్రకాశింపచేస్తుంది. అదే స్వచ్ఛమైన అస్తిత్వం. అంటే ఏమిటైందప్పుడు? అంతిమ దర్శనం సర్వం బ్రహ్మమయం. మనస్సు బ్రహ్మము, శరీరం బ్రహ్మము, ప్రపంచం బ్రహ్మము. బ్రహ్మము నిర్వికల్పమైనటువంటి సత్యమే బ్రహ్మము. ఇటు ప్రపంచం కానీ నా బొయ్యమ్మాయి కాంప్లెక్స్ కానీ అన్నీ బ్రహ్మమే, బ్రహ్మము యొక్క ప్రొజెక్షనే. జ్ఞాని అద్వైతాన్ని అనుభవించడానికి కళ్ళు మూసుకొని కూర్చోవలసిన అవసరం లేదు. సహజంగా ఆయనకు అలాగే ఉంటుంది. వ్యవహారం కోసం జ్ఞాని ఇది గోడ, ఇది కుర్చీ, ఈయన రవిప్రకాష్, ఈయన ఎస్విఆర్ మూర్తి అని చెప్పి వేరు చేసినట్లు మాట్లాడినా అంతర్గత దృష్టిలో అణువణువు బ్రహ్మమే. ఆకాశం, వాయువు, అగ్ని, స్థూల సూక్ష్మ శరీరాలు ఆలోచనతో సహా ప్రతిదీ బ్రహ్మంగా చూడడమే జ్ఞాని యొక్క మనస్సు. ఆ మనస్సు యొక్క ఏకైక పని. తత్వం ఆధ్యాత్మికం దృష్ట్యా లోపల, తత్వం దృష్ట్వాతు బాహ్యత బయట కూడా అదే తత్వము బ్రహ్మనే తెలుసుకో. తత్వీభూత తదారామ తత్వాద్ అప్రచ్యుతో భవేత్. నక్షుషా గృహ్యతే నాపి వాచా నాన్యైర్దేవై తపసా కర్మణా వా జ్ఞానప్రసాదేన విశుద్ధ సత్వః తతస్తు తం పశ్యతే నిష్కలం ధ్యాయమానః.